భీమిలిలో, మరి వైజాగ్లో, దువ్వాడలో, మరి శాంతి సాయంకాలం ఈ విధంగా మమ్మల్ని సమకూర్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. మేము ఈ స్థితిలో ఉండడానికి నీ కృపే కారణం ప్రభువా. మరి గత కాలంలో బైబిల్ స్టడీస్లో మాకు సాయం చేశారు, పాత నిబంధన అంతా కూడా స్టడీ చేశారు. మరి ఇంచుమించి ఈరోజు పాత నిబంధన నుంచి కొత్త నిబంధనకి వెళ్తున్నాం. పాత నిబంధన ముగింపులో ఉన్నాం, మరి కొత్త నిబంధన ప్రవేశంలో ప్రారంభంలో ఉన్నాం. కాబట్టి ఈరోజు మరి రోమా రాజ్య చరిత్రని మేము స్టడీ చేస్తుండగా మీరు మాకు సహాయం చేయండి, దయ చూపించండి, కనికరించండి, కృప చూపించండి. మీ ఆత్మ అభిషేకం మాట్లాడుతున్నాం నాకు వింటున్న నీ ప్రజలకు దయచేయమని, తర్వాత ఈ వీడియోలు చూస్తున్న వారు కూడా మీ కృప అనుగ్రహించి దయ చూపించమని, మమ్మలను, మా కుటుంబాలను, మా పరిస్థితులను సమస్తానికి అప్పగించుకుంటూ దుష్టుడి నుండి, కీడి నుండి, శోధన నుంచి, సైతాన్ తంత్రాల నుంచి మమ్మల్ని తప్పించమని, కృప చూపించమని, మా ప్రభును రక్షకుడిని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి బతిమలాడి వినయపూర్వకంగా కొడుచున్నాం తండ్రి, ఆమెన్. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపై దిగిరమ్మయ. అభిషేకమా, ఆత్మాభిషేకమా, మమ్ము దీవింప మాపైకి దిగిరమ్మయ. నీవు నాలో నుండ నాకు భయమే లేదు, నేను దావీదు వలె ఉండేదన్. నీవు నాలో ఉండ నాకు భయమే లేదు, నేను దావీదు వలె ఉండేదన్. గొల్యాతును పడగొట్టి జయముందేదన్, గొల్యాతును పడగొట్టి జయముందేదం. అభిషేకమా, ఆత్మాభిషేకమా, మమ్ము దీవింప మాపై దిగిరమ్మయ. నన్ను దీవింప నాపై దిగిరమ్మయ. హల్లెలూయా. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మనకి ఈరోజు దానియేలు గ్రంథం 2 అధ్యాయం, 7 అధ్యాయం, 8 అధ్యాయం, 11 అధ్యాయం ప్రవచనాల పోలిక వివరణ పట్టిక మరియు ప్రకటన 13 అధ్యాయం కూడా కలుస్తుంది ఇందులో. అంటే ప్రపంచ భవిష్యత్తు గురించి దానియేలు గ్రంథంలో, దానియేలు కాలంలో దేవుడు 2 అధ్యాయంలో నెబుకద్నెజరుకి చూపించాడు, 7 అధ్యాయంలో దానియేలు చూపించాడు, 8 అధ్యాయంలో కూడా ఇవన్నీ కూడా దానియేలు చూపించినవే. ఒక 2 అధ్యాయం మాత్రం నెబుకద్నెజరు చూపించాడు బబులోను రాజుకి. ఆ రోజే ప్రపంచ భవిష్యత్తుని దానియేలుకి తెలియజేసినట్టుగా ఈ పట్టికను పెట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇంతవరకు చరిత్ర పాత నిబంధన ప్రకారంగా ఈ పట్టిక ప్రకారంగా ఇంచుమించు అన్నీ నెరవేరిపోయాయి. లాస్ట్ది రోమా ప్రభుత్వం ఒకటే ఉంది మనకి ఇంకా ఈ రాజ్యాల్లో. ఆ తర్వాత మన కాలం వచ్చేస్తాం, స్వతంత్ర ఈ ప్రజాతంత్ర రాజ్యాలు అన్నది మన కాలం. ఇది మన కాలానికి సంబంధించింది. ఆ తర్వాత ఇంకా భవిష్యత్తు సంబంధించినవి ఇవి. దీని గురించి ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి బోర్డు క్లీన్ చేసేద్దాం. మరలా ఇంకోటి మ్యాప్ తీసుకోవాలి మనం. కాబట్టి ఇందులో మీరు చాలా జాగ్రత్తగా చూడండి. మీరు అందరూ ఫోటోస్టాట్ తీసుకోండి. ఫస్ట్ వివరణ, ఏ రాజ్యాల గురించి అన్నది కాలం, అది అంటే కాలం గురించి వివరణ అది. రెండోది దానియేలు 2 అధ్యాయంలో రెఫరెన్స్లు ఇవి. దానియేలు 7 అధ్యాయంలో ఏమని రాశాడు వాటి గురించి రెఫరెన్స్లు. దానియేలు 8 అధ్యాయంలో ఏమి రాశాడు ఆ రాజ్యాల గురించి. దానియేలు 11 అధ్యాయంలో ఆ రాజ్యాల గురించి ఏం రాశాడు. అలాగే ప్రకటన గ్రంథం 13 అధ్యాయాలు కూడా 1-2 వచనాల్లోనే ఉంటాయి ఇవి. అక్కడ ఏం రాశాడు అన్నది ఇక్కడ మనం స్టడీ చేస్తున్నాం. ఇప్పుడు మొదటి ఒక్కొక్క లైన్ చూద్దాం మనం. ఇందులో మనకి 8 పాయింట్లు ఉన్నాయి. ఇందులో మొదటి పాయింట్ అక్కడ మీకు చూసుకోండి, అక్కడ ఏముందో మీరు బోర్డు మీద చూసుకోండి. కనపడిపోతే మీ సెల్లో చూసుకోండి. ఫోటో తీసుకోవడం కోసం బోర్డు మీద రాసాం, అంత చిన్న అక్షరాలు రాయిపోతే సరిపోదు. కాబట్టి క్రీస్తుకు పూర్వం 626 నుంచి మొదటిది 539 బబులోన్ అనమాట. ఇది బబులోన్ రాజ్యం యొక్క కాలం. ఇది దానియేలు గ్రంథం 2 అధ్యాయంలో దీన్ని ఏమన్నాడు, బంగారం శిరస్సు అని చెప్పాడు మరి నెబుకద్నెజరు కాలంలో. ఆ తర్వాత దానియేలుకి 7 అధ్యాయంలో వచ్చిన కాలంలో ఇది సింహం, 4 రెక్కలు గల సింహం. ఇది ప్రకటన గ్రంథంలో యోహాను కూడా దాన్ని అలాగే చూపించాడు, రివర్స్లో చూపించాడు. వెనక నుంచి దానియేలుకేమో ముందుకు చూపిస్తే ప్రకటన గ్రంథం యోహానికి వెనక చూపించాడు, సింహం, ఎలుగుబంటి, చిరుతని. కాబట్టి ఇది ప్రకటన గ్రంథం 13 అధ్యాయంలో ఉన్నటువంటి రెఫరెన్స్ అది. ఇక రెండో చూడండి, బబులోన్ తర్వాత వచ్చినటువంటి పారసీక రాజ్యం 539 నుంచి 330 పారసీక రాజ్యం. దీని దానియేలు గ్రంథం 2 అధ్యాయంలో వెండితో పోల్చాడు. అలాగే దానియేలు 7 అధ్యాయంలో ఎలుగుబంటుతో పోల్చాడు. దానియేలు 11 అధ్యాయంలో 8 అధ్యాయంలో పొట్టేలుతో పోల్చాడు. దానియేలు 11 అధ్యాయంలో 4 రాజులు అని అక్కడ ఉంటుంది. తాలూకా పారసీక రాజ్యం పరిపాలించినటువంటి ఆ సందర్భం.
అదంతా కూడా ఈ పారసిక రాజ్యానికి సంబంధించినటువంటి విషయాలు. అదే ప్రకటన గ్రంథం చూస్తే ఎలుగుబంటి పాదాలని ప్రకటన గ్రంథంలో చూపించాడు. ఇది పారసిక రాజ్యం గురించి వచ్చినటువంటి సింబల్స్. మూడోది గ్రీక్ రాజ్యం. గ్రీక్ రాజ్యం 330 నుంచి క్రీస్తుపూర్వం 63 ఇది గ్రీక్ రాజ్యంలో టోలమీలు ప్లస్ సెల్యూసిడ్లు అని ఇక్కడ రాసుకోండి. టోలమీలు ప్లస్ సెల్యూసిడ్లు. ఇది దానియేలు 2వ అధ్యాయంలో ఆ లోహంలో ఇత్తడి, ఆ తర్వాత జంతువుల్లో దానియేలుకు చూపించింది చిరుతపులి, ఆ తర్వాత దానియేలు 8వ అధ్యాయంలో మేకపోతు, దానియేలు 11వ అధ్యాయం వచ్చేసరికి ఉత్తర దక్షిణ రాజులు పోట్లాట గురించి చూపిస్తాడు ఈ 11వ అధ్యాయంలో. అదే ఆ గ్రీక్ రాజ్యాలకు సంబంధించినవి. ప్రకటన గ్రంథం వచ్చేసరికి చిరుతపులి గురించి చెప్తున్నాడు మళ్ళీ. ఇది 3. ఇక 4వది మీరు చూడండి, క్రీస్తుపూర్వం 63 నుంచి 476 రోమా సామ్రాజ్యం. ఈరోజు మనం ఇదే స్టడీ చేస్తున్నాం. రోమా సామ్రాజ్యం క్రీస్తుపూర్వం 63 నుంచి క్రీస్తు 476. ఇది ఇక్కడికి వస్తే క్రీస్తు వస్తుంది అన్నమాట. AD 476. దీన్ని ఇనపకాళ్ళు 2వ అధ్యాయంలో ఇనపకాళ్ళు గాను, 7వ అధ్యాయంలో భయంకర జంతువుగాను చూపించాడు. ఇది మొత్తం దానియేలులోనే కనపడుతుంది మన ఓన్లీ. ఇతాలక రామారాజ్యం గురించి, ప్రస్తుత రామారాజ్యం గురించి. ఇది అంటే ప్రస్తుత కొత్త నిబంధనలు ఉన్న రామారాజ్యం గురించి. నెక్స్ట్ 5వ పాయింట్ చూడండి. 5వ పాయింట్లో క్రీస్తు 476 AD 476 మొదలుకొని క్రీస్తు విరోధి పాలన ప్రారంభం వరకు. క్రీస్తు విరోధి పాలన వస్తుంది, అది సంఘం ఎత్తబడిన తర్వాత. అప్పుడు ఆ 7 ఏండ్లు క్రీస్తు విరోధ పాలన అన్నది జరుగుతుంది. అంతవరకు అంటే ఇది ప్రజాతంత్ర రాజ్యాలు. అంటే ఇప్పుడు మన కాలం ఇది, ప్రజెంట్ మనం ఈ కాలంలో ఉన్నాం. ఈ ప్రజాతంత్ర రాజ్య కాలంలో ఉంది. ఇది దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఇది ఆల్రెడీ ఇనుము బురద ఉంటాయి, అవి ఇనుము బురద అతకవు, వాళ్ళు పోట్లాడుకుంటారని రాజ్యాల గురించి చెప్పాడు. 41-43 వచనాల్లో ఈ పాదాల తాలూకు గురించి. ఇది మరి మీకు రిఫరెన్స్ ఉండవు. తర్వాత 6 చూడండి, 70వ వారం అంటే 7 ఏళ్ళ మహాశ్రమ కాలం. ఇదే సంఘం ఎత్తబడిన తర్వాత 7 ఏళ్ళ మహాశ్రమ కాలం జరుగుతుందని నమ్ముతున్నాం చాలామంది. కాబట్టి ఇది అప్పుడు మళ్ళీ పునర్జీవమైన రోమారాజ్యం వస్తుంది. అప్పుడు ఆ 7 ఏళ్ళ మహాశ్రమ కాలంలో ఏమవుతుందంటే మరలా రోమారాజ్యం పునర్జీవమైన రోమారాజ్యం. 7 ఏళ్ళ మహాశ్రమ కాలంలో క్రీస్తు విరోధి వస్తాడు. ఆ క్రీస్తు విరోధి ఏం చేస్తాడంటే యూరోపియన్ దేశాలన్నింటినీ ఒకటి చేసుకొని, ఐరోపా ఖండంలోని యూరోపియా దేశాలన్నింటినీ కలిపి ఒకటి చేసుకొని హెడ్ అవుతాడు క్రీస్తు విరోధి. అది క్రీస్తు విరోధాలకి పనులు 70వ వారం అన్నమాట. ఆయన 3.5 సంవత్సరాలు ఒకలాగా పరిపాలిస్తాడు మంచిగా, ఆ తర్వాత 3.5 సంవత్సరాలు విరోధంగా పరిపాలిస్తాడు. ఇది 70వ వారం తాలూకు. ఇది దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో 10 వేళ్ళు అని ఉంటుంది. 10 వేళ్ళు ఆ పాదాల తాలూకు వేళ్ళు. అలాగే 7వ అధ్యాయంలో 10 కొమ్ములు, ఆ మృగానికి 10 కొమ్ములు అని ఉంటుంది. అంటే 10 కొమ్ములు 10 వేళ్ళు 10 అనేది 10 మంది రాజులు. అంటే యూరోపియన్ సామ్రాజ్యంలో 10 మంది లేచి ఒక క్రీస్తు విరోధిని ఎన్నుకుంటారు. వాళ్ళు మొత్తం 10 దేశాలు వాళ్ళు కలిపి ఒక రాజుని ఎన్నుకుంటారు. వాడే క్రీస్తు విరోధి. ఇప్పుడు ఆల్రెడీ ప్రణాళికలు జరుగుతున్నాయి. ప్రజెంట్ ఈ పరిస్థితులు ఇవన్నీ కూడా లేఖనాల ప్రకారంగా ఇప్పుడు జరుగుతున్నాయని చాలామంది చెప్తున్నారు చరిత్రలో. దీన్నే ప్రకటన గ్రంథంలో 10 కొమ్ములు కిరీటాలని కూడా ఉంటుంది. 13వ అధ్యాయంలో మీకు అక్కడ ఆ సముద్రంలో వచ్చినటువంటి క్రూర మృగం అని ఉంటుంది. దానికి 10 కొమ్ములు ఉంటాయి. ఆ 10 కొమ్ములకి 10 కిరీటాలు ఉంటాయి. ఈ 10 కొమ్ములు 10 కిరీటాలు అనేది 10 మంది రాజులు అనమాట వీళ్ళు. ఈ తాలూక 70వ వారంలో పునర్జీవమైన రోమారాజ్యంలో. ఇది విషయం 6వది. ఇక 7వ దగ్గరికి వెళ్ళేసరికి 7 సంవత్సరాల సమకాలం క్రీస్తు విరోధ పాలన అనుకున్నాం కదా. ఇది ప్రకటన గ్రంథం 6 నుంచి 19 అధ్యాయాలు ఉన్నటువంటి ఇదంతా కూడా ఆ తెగుళ్ళన్నీ కూడా ఈ కాలంలోనే జరుగుతాయి. ఈ సంఘం ఎత్తబడిన తర్వాత విడవబడిన వాళ్ళకి శ్రమలు. మరి ఎవరైతే విడబడతారో వాళ్ళకి మహా ఘోరంగా ఉంటుంది పరిస్థితి. మరి కాబట్టి సంఘం ఎత్తబడిపోయిన తర్వాత 7 ఏళ్ళ శ్రమకాలంలో ఏం జరుగుతుంది అన్నది విషయం. దాని గురించి దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో చిన్న కొమ్ము అని ఉంటుంది. అక్కడ దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో ఆల్రెడీ చిన్న కొమ్ము. ఆ చిన్న కొమ్మనే దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో హెచ్చించుకున్న రాజు, తను తాను హెచ్చించుకున్న రాజు అని ఉంటుంది 11వ అధ్యాయంలో. అదే ప్రకటన 13వ అధ్యాయంలో అయితే క్రూర మృగం అని ఉంటుంది 2వ వచనంలో. సముద్రం నుంచి వచ్చినటువంటి క్రూర మృగం. ఇది ఈ తాలూకా క్రీస్తు విరోధికి సంబంధించినటువంటి విషయాలని మనకి ఇది అర్థమవుతుంది. ఇదంతా కూడా ఒక అభిప్రాయం. ఇంతవరకు రోమారాజ్యం వరకు జరిగింది 4వ పాయింట్ వరకు ఆల్రెడీ చరిత్ర జరిగిపోయింది. ఇప్పుడు 5 నుంచి అంతా ఎక్స్పెక్టేషన్ అనమాట. ఈ రకంగా ఉంటుందని చాలామంది అభిప్రాయం. ఇది అభిప్రాయం మాత్రమే.
5 నుంచి ఒక అవగాహన, ఈ రకం ఒక అవగాహన, ఒక అభిప్రాయం మనకు కలిగి ఉంటే ఒక ఐక్యత ఉంటుంది. అంతే. మ్యాక్సిమం దీన్ని నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇది ఒక టేబుల్ ఇది. కాబట్టి దానియేలుకు చూపించినటువంటి ప్రపంచ భవిష్యత్తు గురించి దానియేలు 2, 7, 8, 11 అధ్యాయాల్లోనూ ఇచ్చినటువంటి విషయాలు ఆల్రెడీ బబులోన్లో జరిగిపోయిన చరిత్ర, పార్షిక జరిగిపోయింది, గ్రీక్ రాజ్యం జరిగిపోయింది, రోమా రాజ్యం కూడా ఆల్రెడీ జరిగిపోయింది చరిత్రలో. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే ఇక్కడ ఉన్నాం, 5వ పాయింట్ దగ్గర, ప్రజాతంత్ర రాజ్యాల దగ్గర మనం ఉన్నాం. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత, సంఘం ఎత్తబడిన తర్వాత 70వ వారం జరుగుతుంది. పునరుజ్జీవన రామరాజ్యం బయటకు వస్తుంది. యూరోపియన్ యూనియన్ నుంచి ఒకడు వస్తాడు, వాడే క్రీస్తు విరోధి. 7 సంవత్సరాలు సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీద వాడు పరిపాలిస్తాడు. 3.5 సంవత్సరాలు యూదులు బాగా ఇబ్బంది పెడతాడు. మొదలు అనుకూలంగా ఉంటాడు, తర్వాత 3.5 సంవత్సరాలు ఇబ్బంది పెడతాడు. ఈడే చిన్న కొమ్మని మనకి హెచ్చించుకున్న రాజు అని దానియేలు గ్రంథంలో మనకు చూపించడం జరిగింది. ప్రకటన గ్రంథంలో సముద్రంలోంచి వచ్చి క్రూర మృగం అంటాడు దీన్ని. ప్రకటన గ్రంథంలో 2 మృగాలు ఉంటాయి. సముద్రంలోంచి వచ్చిన క్రూరముఖం ఏమో ఈడు క్రీస్తు విరోధి, భూమిలోంచి వచ్చిన క్రూరముఖం ఏమో అబద్ధ ప్రవక్త. ఆ 2 మృగాల గురించి కూడా ప్రకటన గ్రంథంలో మనకి కనపడతాయి. ఇప్పుడు లాస్ట్ 8వ చూడండి, 1000 ఏండ్ల పాలన. ఇది దేవుని రాజ్యం. ఇది ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 1 నుంచి 7 వచనం చూస్తే 1000 ఏండ్లు సాతాను బంధించడం, 1000 ఏండ్లు క్రీస్తు కూడా రాజ్యం చేస్తారని ఈ 1000 ఏండ్ల పరిపాలన గురించి ప్రకటన 20 అధ్యాయంలో కనపడుతుంది మనకి, ఇంకెక్కడ కనపడవు. అందుకే దానియేలు గ్రంథంలో ఆల్రెడీ దీని గురించి చెప్పేసాడు ముందే. రాయి, ఆ చేతి సహాయం లేని రాయి ఆ విగ్రహాన్ని తుత్తునీలుగా చితగొట్టి అదేం చేస్తుందంటే, పాదాలు ఎప్పుడైతే చితగొట్టిందో ఇక రోమరాజ్యం కూలిపోతుంది, ఆ పైన ఉన్నటువంటి గ్రీక్ రాజ్యం కూలిపోతుంది, ఆ తర్వాత పైన ఉన్నటువంటి మొత్తం పారసిక రాజ్యం కూలిపోతుంది, బబులోన్ రాజ్యం కూలిపోతుంది, మొత్తం విగ్రహం అంతా కూలిపోతుంది. అంటే తర్వాత ఏంటంటే రాజ్యాలన్నింటినీ చితగొట్టి ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు దేవుడు. ఆ కాలంలో దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ రాజ్యంకి అన్నాడు నాశనం ఉండదు, అది యుగయుగాలు నిలిచును అని ఈ దానియేలు గ్రంథం 2 అధ్యాయంలో చదువుతాం. అలాగే 7 అధ్యాయాలు అయితే మహావృద్ధుడైనటువంటి వ్యక్తిగా చూపిస్తాడు. ఇక్కడ 7 అధ్యాయంలో మహావృద్ధుడు అంటే దీర్ఘకాలం జీవించే వ్యక్తి, ఎప్పుడు కూడా నిత్యం ఉన్నటువంటి నిత్యుడు అని దీనికి అర్థం. మనుష్య కుమారుడు గాను మహావృద్ధుడు గాను చూపించే దర్శనాలు ఇది ఇందులో ఉన్నటువంటి విషయాలు. కాబట్టి ఈ టేబుల్ మీరు ఇలా అర్థం చేసుకోండి. అంటే దానియేలు గ్రంథంలో దేవుడు దానియేలుకు చూపించినటువంటి, దానియేలు చేత రాయించినటువంటి బుక్లో ప్రపంచ భవిష్యత్తు గురించి ఆల్రెడీ చెప్పేశాడు. ఆల్రెడీ ఇక్కడికి 4 జరిగిపోయాయి. ఇప్పుడు 5వ దాంట్లో మనం ఉన్నాము. ఇంకా జరగవలసినవి ఇవి ఉన్నాయి. ఇవి మనం సంఘం ఎత్తబడిన తర్వాత ఇది జరుగుతుంది. ఆ తర్వాత 1000 ఏళ్ల పాలనలో మళ్ళీ అందరూ కలిసి ఉంటాం. మళ్ళీని ఈ రెండిట్లో మనం ఉండం. ఇది భూమి మీద మిగిలిన ఉండిపోయే వారికి మాత్రమే ఈ పునరుజ్జీవన రోమా సామ్రాజ్యం గురించి ఈ 7 ఏళ్ల మహాశ్రమ కాలం అనేది వీళ్ళకే వర్తిస్తుంది. ఎత్తబడిన సంఘానికి వర్తించవు. ఎత్తబడిన సంఘం మరలా క్రీస్తు పాటు భూమి మీదకి వస్తుంది, 1000 ఏళ్ల పరిపాలనలో ఉంటుంది. అప్పుడు మారు మనసు పొందినటువంటి మెస్సీని యేసుక్రీస్తుని అంగీకరించిన యూదులు, క్రైస్తవులు, ఎత్తబడిన సంఘం మళ్ళీ భూమి మీదకి వస్తుంది. కాబట్టి వధు సంఘం క్రీస్తు అందరూ కలిపి భూమి మీద 1000 ఏళ్ల పరిపాలనలో మళ్ళీ కలుసుకుంటాం. క్రీస్తునందు నిద్రించిన వాళ్ళు లెగుస్తారు. అప్పటికి సజీవులు ఉన్నవారు మార్పు చెందుతారు. అందరూ కలిపి భూమి మీద 7 ఏళ్ళ శ్రమకాలం తప్పించుకొని మధ్యాకాశంలో 7 ఏళ్ళు విందు, ఆ మధ్యాకాశంలో ఆ 7 ఏళ్ళు ఉంటాం. ఆ 7 ఏళ్ళలో జరిగిన సంఘటనలు ఇవి. కాబట్టి ఆ తర్వాత 1000 ఏళ్ళ పరిపాలనలో ఇక నిత్యత్వం అనమాట. నిత్యరాజ్యం, నిత్యయుగం, కొత్త ఆకాశం, కొత్త భూమి. ఈ విధంగా ప్రపంచ భవిష్యత్తుని దానియేలు గ్రంథంలో క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల క్రితం దేవుడు బయలుపరిచాడు. అది లేఖనాల ప్రకారం నెరవేరుతుంది. అది అర్థం చేసుకోవడం మనకు కష్టం అవుతుంది. ఇది విషయం. కాబట్టి ఇది అర్థం అనుకుంటున్నాను. ఇంకా దీని మీద ఏమైనా అభిప్రాయాలు ఉంటే, మీకు అర్థం కానీ ఏమంటే నన్ను అడగండి. ఈ బోర్డు చెరిపేసి మళ్ళీ ఇంకో మ్యాప్ వేయాలి మనం, చెరిపేయాలి. ఒకవేళ ఇంకేమైనా మీకు ఏమైనా అర్థం కానీ ఏమైనా ఉంటే ఇందులోని మీ సెల్లో ఫోటోలు తీసుకోండి, పెట్టుకోండి. ఒకసారి అడగండి సార్ అందరినీ. వెనక్కి వచ్చిన వాళ్ళు అమ్మ ఫోటోలు తీసుకోండి ఎవరైనా కావాలంటే. ఎప్పుడైనా ఉపయోగపడతాయి. ఇప్పుడు అర్థం కాకపోవచ్చు ఇవి, తర్వాత ఎప్పుడైనా మీకు ఎవరైనా చెప్పేటప్పుడు అర్థం అవసరం పడుతుంది. ఆ గ్రూప్లో పెడతారు అట్లండి, అన్నయ్య గ్రూప్లో పెడతారు అట్లండి. ఓకే సార్. ఈరోజు మనం రామారాజ్యం గురించి ధ్యానం చేస్తున్నాం. పాత నిబంధన కంప్లీట్గా అయిపోతుంది ఈరోజుతోని, కొత్త నిబంధనకు మనం ఎంటర్ అయిపోతున్నాం. ఆ పిల్లలకి ఎవరికైనా వచ్చి కదా, మీరే చేస్తున్నారు.
అక్కర్లేదమ్మా, సరిపోద్ది. ఓకే సార్, థ్యాంక్ యూ, చాలా బాగుంది. ఒక చిన్న పల్లవి, ఒక చరణం పాడండి ఈ లోపల. ఇద్దరు ఆంటోని ఆశించారు.
హల్లెలూయా. ఒకటి మీరు ఇప్పుడు పాంప్లెట్ చూసుకోండి, మీరు పాంప్లెట్ పట్టుకోండి. పాంప్లెట్ ఇవాళతో ముగిపోతుంది. గత కాలంలో మనం అన్ని రాజ్యాలు 3వ పేజీలో, పాంప్లెట్లు 3వ పేజీలో అన్నీ చూసాం. లాస్ట్ వీక్ గ్రీసు సామ్రాజ్యంలో మరి మక్కాబీల పాలన, హాస్మోలి పాలన ఎలా అంతమైంది అన్న విషయాన్ని చూసాం. అది అయిన తర్వాత ఇప్పుడు రోమా పాలన మీకు పాంప్లెట్ ఇవ్వడం జరిగింది, రోమా పాలకులని. ఆ రోమా పాలకులో మీకు పాంపే అని పేరు కనపడుతున్నాడు. మరి వీళ్ళు ఎవరో నేను పరిచయం చేస్తాను. ఈ బోర్డు మీద పేర్లు ఎవరో, రోమా పాలకులు ఎవరు, అలాగే యోధా పాలకులు ఎవరు, యోధా తెగలు మించుమించు ఎవరు, వీళ్ళు పరిచయం చేస్తాను. పిన్ పాయింట్గా నోట్ చేసుకోగలిగితే షార్ట్ హ్యాండ్ రాసుకున్నట్టుగా పిన్ పాయింట్గా రాసుకోండి. అది మీకు డిక్టేషన్ చేస్తాను. ముఖ్యమైన విషయాలు అన్నీ రాసుకోలేకపోయినా తర్వాత వీడియో మీరు చూసుకొని దాని ప్రకారంగా నోట్స్ తయారు చేసుకోండి, బాగుంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ మళ్ళీ మీకు దొరకడం చాలా కష్టం ఎక్కడ పడితే అక్కడ. ఇప్పుడు పాంపే, ఫస్ట్ పాంపే. ఇంతకీ రోమారాజ్యం ఎక్కడ ఉందో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరి నేను పేరు అక్కడ రాయలేదు. ఇప్పుడు ఏ రాజ్యం గురించి మనం చూస్తున్నాం, ఇక్కడ ఈ రాజ్యం గురించి చూస్తున్నాం. ఇది రోము, ఇది గ్రీసు, ఇది ఐగుప్తు, ఇది యెరూషలేము, ఇది అస్సూరు, ఇది బబులోన్, ఇది పార్షిక, ఇప్పుడు ఆ పైన ఉన్న రోమా రాజ్యం గురించి చరిత్ర మనం చూస్తున్నాం. ఇప్పుడు పాంపే క్రీస్తు పూర్వం 106 నుంచి 148లో ఈయన జీవించిన కాలం. 106 నుంచి 48 ఈయన జీవించిన కాలం. క్రీస్తు పూర్వం 63లో సైన్యాధిపతి, ఈయన సైన్యాధిపతి. క్రీస్తు పూర్వం 63లో ఏం చేశాడంటే పాంపే తన నాయకత్వంతో రోమా సైన్యాన్ని, పాలస్తీనాను స్వాధీనం చేసుకున్నాడు. అది మెయిన్ పాయింట్. ఈ పాంపే ఇక్కడి నుంచి, ఈ రోమా నగరం నుంచి ఈ మధ్యధర సముద్రం గుండా వచ్చి ఈ యెరూషలేముని స్వాధీనం చేసుకున్నాడు. ఈ యోదయ దేశాన్ని, ఇది పాలస్తీనా దేశం అన్నా, యోదయ దేశం అన్నా, ఇజ్రాయెల్ దేశం అన్నా ఇదే, కనాన్ దేశం అన్నా అన్నీ ఇదే. ఇప్పుడు ఇక్కడ యూదులు ఉన్నారు. మక్కాబీల పాలన ఇక్కడ అంతమైపోయింది. అంతమైపోయిన తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ వెనక్కి ఇక్కడ కలుపుతాను, లింక్ కలుపుతాను మీకు. ఇక్కడి నుంచి ఈ పాంపే ఇక్కడి నుంచి క్రీస్తుపూర్వం 63లో వచ్చి దీన్ని స్వాధీనం చేసుకున్నాడు. అది మైండ్లో పెట్టుకోండి. అంటే కొత్త నిబంధనలో ఈ దేశం, ఈ ఇజ్రాయిల్ దేశం లేదా ఈ పాలస్తీనా దేశం రోమ్ కంట్రోల్కి ఎప్పుడు వెళ్ళిపోయింది అంటే క్రీస్తుపూర్వం 63లో వెళ్ళిపోయింది. ఎవరి కాలంలో వెళ్ళిపోయింది అంటే పాంపే కాలంలో వెళ్ళిపోయింది. అది అలా మైండ్ పెట్టుకోవాలి. ఇతని పేరు ఇగ్నేషియస్ పాంబెస్ మార్కనస్. మనకు అవసరం లేదనుకోండి, అది చాలా పెద్ద పేరు. ఇది ఇగ్నేషియస్ పాంబెస్ మార్కనస్. ఇగ్నేషియస్ పాంబెస్ మార్కనస్. మధ్యధరా సముద్రంలో దోపిడీగాలతో యుద్ధం చేసే బాధ్యతలు రోమా సామ్రాజ్యం ఇతనికి అప్పగించింది. ఈ మధ్యధరా సముద్రం ఇది. ఈ మధ్యధరా సముద్రంలో దోపిడీగాలతో యుద్ధం చేసే బాధ్యతలు ఈ రోమా ప్రభుత్వం ఈ పాంపేకి అప్పగించిందంట. అప్పగించింది. ఓకే. అందులో జయం పొందిన పాంపేకి ఆసియాలో సమాధానం స్థిరపరిచే బాధ్యతలు అప్పగించింది. ఎప్పుడైతే ఇక్కడ విజయం సాధించాడో పాంపే, ఆసియా అంటే ఇదంతా ఆసియా, చిన్న ఆసియా ఇక్కడ ఉంది, ఇదంతా ఆసియా ఖండం. ఇటు మరి ఈ ఆసియాలో ఉన్నటువంటివి కానీ చిన్న ఆసియా కానీ ఈ బాధ్యతలు కూడా పాంపేకి రోమా ప్రభుత్వం అప్పగించిందంట. అయితే యోదయాలో శాంతి సమాధానాలను నెలకొల్పడానికి, రోమా లక్ష్యాన్ని వ్యాపింపజేయడానికి పాంపే తన రోమన్ సైన్యాలతో ప్రత్యక్షమయ్యాడు. పాంపే తన రోమన్ సైన్యాలతో యెరూషలేముకి వచ్చాడు, ప్రత్యక్షమయ్యాడు. రోమ్కి వ్యతిరేకంగా అప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. రోమ్కి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలని అరిస్టోబులస్ II, మీరు పాంప్లెట్లో ఉన్నాడు, అది హాస్మోనియల్ పాలనలో అరిస్టోబులస్ II ఉంటాడు. ఆ పథకాన్ని తయారు చేస్తున్నాడని పాంపేకు అనుమానం రాగానే అతడు యెరూషలేమును ముట్టడి చేశాడు.
అంటే పాంపే యెరూషలేమును ఎప్పుడు ముట్టడి చేశాడు? ఎవరి కాలంలో అంటే అరిస్టోబులస్ II, ఆస్మోని అయినట్టు అరిస్టోబులస్ II కాలంలో ముట్టడించాడనమాట. అయితే ఈ రెండో అరిస్టోబులస్ని బంధించి అతని స్థానంలో రెండో ఎర్కానస్ని, మీకు పాంప్లెట్లో పేరు ఉంది, రెండో ఎర్కానస్ని రాజుగా పెట్టేసి రోమ్ పక్షాన రెండో ఎర్కానస్ని రాజుగా పెట్టేసి అరిస్టోబులస్ని తీసుకొని సముద్ర మార్గం గుండా రోము వెళ్ళిపోతున్నాడు. ఈ విధంగా పాంపే ఆసియా జైత్రయాత్రలో సిరియా అంటే పైది పాలస్తీనాను వీటిని జయించి స్వాధీనపరుచుకున్నాడు. అంటే కంప్లీట్గా ఇప్పుడు గ్రీసు, పాలస్తీనా దేశం మొత్తం అన్నీ కూడా రోమ్ కంట్రోల్కి వెళ్ళిపోయాయి అని అర్థం. ఇప్పుడు ప్రపంచాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు అంటే రోమా ప్రభుత్వం పరిపాలిస్తుంది. అంతకుముందు ప్రపంచాన్ని ఎవరు పరిపాలించారు అంటే బబులోన్ పరిపాలించింది. తర్వాత పారసీకులు వీళ్ళు పరిపాలించారు, బబులోనులు. తర్వాత పారసీకులు పరిపాలించారు, వీళ్ళ తర్వాత వీళ్ళు గ్రీసులు పరిపాలించారు. ఇప్పుడు రోములు పరిపాలిస్తున్నారు. దానియేలు దర్శనాలు చూపించిన ఇవే. ఓకే, ఈ విధంగా క్రీస్తు జన్మించిన కాలంలో యేసుప్రభు పుట్టినప్పుడు ఇప్పుడు అందుకే ఈ పరిస్థితి, ఈ ప్రాంతం అంతా కూడా రోమా ప్రభుత్వ కంట్రోల్లో ఉంది. అందువల్ల ఎప్పుడు ఇది రోమా ప్రభుత్వ కంట్రోల్కి వెళ్ళిపోయింది ఈ భూభాగం అంటే పాంపే కాలంలో వెళ్ళిపోయింది, క్రీస్తుపూర్వం 63లో. అప్పుడు మక్కాబీ రాజు అయినటువంటి రెండో అరిస్టోబులస్ కాలంలో వెళ్ళిపోయింది అన్నది మనం గమనించాలి. ఓకే, ఈయన యెరూషలేమును జయించి యూదుల రాజైన రెండో అరిస్టోబులస్ను అతనితో ఉన్న వారిని రోమాకు చెరగొని పోయాడు. ఇంకా యూదులు కొంత చంపాడు, దేవాలయాన్ని మాత్రం పాడు చేయలేదంట. ఇది ఈయన గురించి రాశారు. ఇక వారితో కూడా అనేక మంది యూదులను తీసుకొని కొంతమంది తీసుకుపోయింటే రోమ్లో కాలనీ ఇచ్చారట, వీళ్ళకి ప్రవాస స్థలం ఇచ్చారు, అక్కడ ఉన్నారు. ఉంటే ఇక్కడ వర్తకం బాగా చేసుకునేవారట రోములో యూదులు. వారు విస్తరించిన కొలది పలుమార్లు అల్లరి చేశారంట. అయితే క్రీస్తు శకం 49లో మనకు బైబిల్ ఉంటుంది, క్లౌదియా చక్రవర్తి అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయంలో కొరింథీ పట్టణంలోకి పౌలు వెళ్ళేటప్పుడు అక్కడ అకుల ప్రిస్కిల్లా ఉంటారు. అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది, క్లౌదియా చక్రవర్తి వాళ్ళ గెంటేసాడు బయటికి, అందుకే అకుల ప్రిస్కిల్లా రోమ్ విడిచి కొరింథీ వచ్చారు. పౌలు కూడా ఆ ప్రాంతాలు తిరిగి కొరింథీ వచ్చాడు అని రాశారు అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయంలో. అంటే ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళే అప్పుడు వచ్చారన్నమాట. వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయారా వీళ్ళు యూదులు రోమా కంటే? పాంపే కాలంలో. ఓకే, ఇక నెక్స్ట్ మనం దీనికి చెప్పడానికి ఏం లేదు. పాంపే గురించి మనం చెప్పాల్సింది ఏంటంటే పాంపే 49లో పాంపేకి జూలియస్కి మధ్య అధికార పోటీ జరిగిందంట. దీని తర్వాత జూలియస్ చక్రవర్తి ఉన్నాడు కదా, వీరిద్దరికి అధికార పోటీ జరిగితే క్రీస్తుపూర్వం 48లో పాంపేని జయించి జూలియస్ చక్రవర్తి అయ్యాడంట. ఇప్పుడు ఈయన తర్వాత ఈయన రాజు అయ్యాడు. ఈయన సైన్యాధిపతి కానీ ఇక చక్రవర్తిగా పిలబడ్డాడు. ఈయన సీజర్ అంటేనే చక్రవర్తి, కైసర్. ఈ జూలియస్ సీజరు ఇప్పుడు అందుకే చరిత్రకారులు ఏం చేశారంటే మొట్టమొదటి చక్రవర్తి ఎవరంటే రోమ్కి ఈయన్నే ఐడెంటిఫై చేశారు. దీనికి ముందుగా మీకు రోమా ప్రభుత్వం గురించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ మనకు కావాలంటే మీకు కొన్ని రోమా ప్రభుత్వం గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తాను కావాలంటే. ఈ రోమా ప్రభుత్వం దాంట్లో ఉన్న ముఖ్య సంఘటనలో మీరు కొంత ఇన్ఫర్మేషన్ చేర్చుకోవాలనుకుంటే ఏం చేస్తారంటే టైబర్ నది ఒడ్డున ఇది కట్టబడిందంట. క్రీస్తుపూర్వం 753లో క్రీస్తుపూర్వం 753లో రోములస్ అనువాడు దాన్ని స్థాపించాడు. ఒక కుల నాయకుడైనా అప్పుడు ఒక చిన్న 7 గుట్ల మీద కట్టాడంట. ఆ 7 గుట్లు 7 పర్వతాల కింద, అందుకే రామపట్నం 7 పర్వతాల మీద కట్టబడి ఉందని అది దానికి ఇప్పుడు పేరు ఉంది. తర్వాత రోమా రాజ్యానికి ప్రధాన పట్టణం ఈ తాలూకా రోమ్ నగరు, ఇటలీ దేశానికి రాజధాని. ఇది ఈ రోము ఇటలీ దేశానికి రాజధాని. ఇందులో మొదట రాజులు ఏలేవారు కొన్నాళ్ళు 250 సంవత్సరాలు. 510 నుంచి BC 31 వరకు కూడా ప్రజలు తమ ఏర్పరచుకున్న ఉద్యోగులచే వాళ్ళు పరిపాలించబడ్డారని, ప్రజా పరిపాలన స్థాపన చేశారని, అంటే రోమన్ పబ్లిక్గా అవతరించిందని అది BCలో జరిగిందని చెప్తూ చక్రవర్తులు ఎప్పటి నుంచి వచ్చారని చెప్తున్నాడంటే 31 నుంచి అట. BC 31 నుంచి AD 476 వరకు కూడా. ఇక్కడ మీరు చూస్తే 470 వరకు అంటే ఇంచుమించు BC 31 నుంచి అంటే ఇంచుమించు జూలియస్ సీజర్ కాలం తర్వాత నుంచి చక్రవర్తులే పరిపాలించారు అని ఉంది. అంతకుముందు మొదటి మాత్రం చక్రవర్తులు కాదు. వీళ్ళు మంచి రహదారులు చేసేవారు, శాంతి సమాధానాల కోసం ప్రయత్నం చేసేవారు, శతాధిపతులు వాళ్ళని నియమించేవారు. మనం కొత్త నిబంధన చదివేటప్పుడు చూస్తుంటాం, రోమా శతాధిపతి కొర్నేలి, ఇటలీ శతాధిపతి అని ఉంటుంది ఔగుస్తు. అలాగా ఆ రకమైనటువంటి విషయాలు చూసేవారు. యోధా మతాన్ని అణిచివేశారు, క్రైస్తవాన్ని అణచివేయాలని చూశారు, కానీ క్రైస్తవాన్ని అణచివేయలేకపోయారు ఈ రోమీలు. మక్కాయి పాల మతం అంతం చేశారు. ఈల కాలంలోనే మతశాఖలు ఉద్భవించాయి. ఈ మతశాఖలు కూడా చెప్తాను నేను. ఈల కాలంలోనే యోధా పాలకులు ఏరోదు కుటుంబం అంటే స్టేట్. ఈ స్టేట్లో పాలకులు ఎవరంటే
ఏరోదు కుటుంబీకులు. సెంట్రల్లో పాలకులు ఎవరంటే చక్రవర్తులు. ఈ మత నాయకులు ఈ యోధా తెగలు, వాళ్ళ దేశంలో ఉన్నటువంటి యోధా జాతులు వాళ్ళు. ఇది వీళ్ళ తాలూకా కొన్ని సంఘటనలు మీకు ఏదైనా ఇది 5వ శతాబ్దం క్రీస్తుకి 5వ శతాబ్దం వరకు కూడా ఇది ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు జూలియస్ సీజర్ గురించి మాట్లాడుతున్నాను నేను. జూలియస్ సీజరు రెండవని చూడండి. ఈ పాంపే తర్వాత ఎప్పుడైతే రోమ్లో జూలియస్ సీజర్ వచ్చాడో ఈయన క్రీస్తు పూర్వం 100లో పుట్టాడంట. జూలై 12వ తారీఖున ఈయన జన్మించాడంట. క్రీస్తు పూర్వం 48లో పాంపేని జయించాడు, చక్రవర్తి అయ్యాడు. క్రీస్తుపూర్వం 46లో క్యాలెండర్ను సంస్కరణ చేశాడు. ఇతని పేరు జూలై నెల. ఇప్పుడు జూలై నెల ఉంది కదా మన క్యాలెండర్లో, ఆ జూలై నెల ఈయనదే. జూలియస్ సీజర్దే ఆ పేరు ఆయనదే పెట్టుకున్నాడు. ఈయన చూసి ఆ తర్వాత ఈ అగస్టిన్ సీజర్ కూడా ఆ ఆగస్టు నెల పెట్టించుకున్నాడు ఈయన. ఈ జూలై నెల ఆగస్టు నెల ఎలాగొచ్చి ఎవరికి తెలియదు, కానీ జూలై నెల ఈయన పేరును, ఆగస్టు నెల ఈయన పేరును. క్రీస్తుకు పూర్వం 46లో క్యాలెండర్ సంస్కరణ చేశాడు. ఇతని పేరుని జూలై నెల వచ్చింది. 12 నెలలు 365 రోజులు అని ఇప్పుడు ఉన్నటువంటి క్యాలెండర్ అదే. ఆ తర్వాత మొట్టమొదటి రోమన్ చక్రవర్తి పూర్వం పరిపాలించిన రాజుల్లో ప్రాముఖ్యమైన రాజుగా ఇతన్ని చరిత్రకారులు గుర్తించారు. క్రీస్తు పూర్వంలో ఇతను చాలా మంచి యుద్ధవీరుడు అంట, రాజతంత్రములు మాట్లాడగలడట, మంచి రచయితట. ఈయన ఈ విషయాల్లో చెప్పాడు. ఇంకా గ్రీకు చరిత్రకారుడు జూలియస్ ఏం చెప్పాడంటే అలెగ్జాండర్తో పోల్చాడట ఈయన్ని. అలెగ్జాండర్ చక్రవర్తి ప్రపంచంలో అందరికీ పేరే ఈ గ్రీకు రాజు, ఆయనతో పోల్చాడంట ఈయన్ని. ఈ గ్రీకు చరిత్రకారుడు జూలియస్ అన్నవాడు తన తోటి సెనెట్ సభ్యులతో రోమా సెనెట్ ప్రాంగణంలో 23 కత్తిపోట్లతో చంపబడ్డాడు ఈయన. 23 కత్తిపోట్లు చంపాడు. తన తోటి రోమా సెనెట్ పొడి చేశాడు ఈయన్ని. క్రీస్తుపూర్వం 44 మార్చి 15వ తేదీన ఈయన చనిపోయాడు. క్రీస్తుపూర్వం 44 మార్చి 15. బ్రోటస్ అన్నవాడు యుక్తితో కుట్ర చేసి చంపాడు. బ్రోటస్ అన్నవాడు యుక్తితో చంపాడంట. తోటి శానెట్టే అంటే రోమా శానెట్లో ఉన్నటువంటి సభ్యులు ఒకడంట. అందులో తోటి స్నేహితుడు, మరి తోటి సన్నిహితుడు మొత్తం మీద. దాకా పొడిచారు. మీ పుస్తకాల చరిత్రలో ఇంకా డీటెయిల్స్ వస్తాయి మీకు. జూలియస్ సీజర్ గురించి బుక్స్లో ఉంటాయి, ఆయన గురించి వివరాలన్నీ కూడా. మనకి బైబిల్ సంబంధించిన విషయాలు మనం చూస్తున్నాం. ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అలాంటి బుక్స్. ఇప్పుడు అలెగ్జాండర్ చక్రవర్తి ఉన్నాడు, ఆయన గురించి కూడా బుక్స్లో ఉంటుంది. చదువుకునే పిల్లలు అది బుర్ర పెట్టాలి. అందుకే వాళ్ళ గురించి ఎంత తెలుసుకుంటే అంత మంచిది. అంటే ఈ చరిత్ర యాక్చువల్గా జరిగే అంతానికి రుజువులు అన్నమాట. ఓకే, ఇది మార్చి 15 44 క్రీస్తు 44లో చనిపోయాడండి ఈయన. అయితే ఈయన గురించి ఇంకే రాశాడంటే స్పెయిన్లో గవర్నర్ అయ్యాడట ఈయన. స్పెయిన్ అంటే ఇటు ఉంటుంది, ఈ పక్కన ఉంటుంది స్పెయిన్ దేశం. ఆ తర్వాత అలెగ్జాండర్ సింహనాన్ని చూసి ఈయన నిట్టూరు పిడిచాడంట. అలెగ్జాండర్ సింహనాన్ని చూసి చిన్న వయసులో ప్రపంచాన్ని జయించాడు, నేనేమీ చేయలేకపోతున్నానని బాధపడేవాడట ఈయన. ఎక్కడ పెండ్లైనా మరణకార్యాలైనా అక్కడ ఈయన ఉండేవాడట. అంటే మొత్తం ప్రజల్లో మంచి అభిమానం సంపాదించుకున్నాడు ఈ జూలియస్ సీజర్. ఓకే, ఈ పాంపే విగ్రహానికి ఎదురుగా చనిపోయాడట. ఈ పాంపే విగ్రహానికి ఎదురుగా చనిపోయాడట ఈయన చనిపోయేటప్పుడు. మార్క్ ఆంటోనీ, తర్వాత వచ్చిన మార్క్ ఆంటోనీ ఉన్నాడు కదా, ఈయన సీజర్ దేహాన్ని మార్కెట్ స్థలంలో ఉంచి అద్భుతంగా ప్రసంగం చేశాడంట. ఈ సీజర్ తాలూకా శవాన్ని పెట్టి మార్క్ ఆంటోనీ ప్రసంగం, ఈ ఆయన తాలూకా ప్రసంగంలో. ఇలా మొత్తం మీద ఈ జూలియస్ సీజర్ చనిపోయిన తర్వాత 10 సంవత్సరాల వరకు కూడా వీళ్ళకి సరైన రాజు లేక, వీళ్ళు సరైన నాయకుడు లేక చాలా ఇబ్బంది పడ్డారు రోమా ప్రభుత్వం. తర్వాత ఈ జూలియస్ సీజర్ మేనకోడల కొడుకు ఈయన అగస్టస్ సీజర్. ఈ జూలియస్ సీజర్ మేనకోడల కొడుకు అగస్టస్ సీజర్. తిరుగుబాటుదారులు అనేసి 31-7-14 వరకు ఈయన పరిపాలించాడు. ఈయన చరిత్రలోకి వచ్చినప్పుడు చెప్తాను నేను. మొత్తం మీద ఈ అగస్టస్ సీజర్ అన్నవాడు తర్వాత ఈ జూలియస్ సీజర్కి బంధువు అన్నది మాత్రం మనం మైండ్లో పెట్టుకోండి అంతే. ఇది ఆయన గురించి. జూలియస్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. జస్ట్ వీళ్ళ గురించి మనం ఎక్కువ వీళ్ళ చరిత్రలు పెద్ద పెద్ద గ్రంథాలు ఉంటాయి, అవన్నీ మనకు అనవసరం. అవి అయితే మన రూట్ మర్చిపోతాం మనం. మనకి బైబిల్ సంబంధించింది ఎక్కువ స్టడీ చేయాలా. ఇప్పుడు చదువుకునే వాళ్ళకి తప్పదు, ఎందుకంటే దాటి మీద క్వశ్చన్స్ వస్తాయి వాళ్ళకి.
వాళ్ళకు ఎగ్జామ్స్ రాయాలి కాబట్టి వాళ్ళు ఎక్కువ చదువుతారు. మనకు అంత ఎక్కువ వాళ్ళ గురించి చదవాల్సిన పని లేదు. వీళ్ళ గురించి జస్ట్ వీళ్ళు ఎవరు అన్నది అంతే. వీళ్ళు ఏ కాలానికి సంబంధించిన వాళ్ళు, ఏ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు, వీళ్ళకి బైబిల్కి సంబంధం ఏంటి. ఇప్పుడు ఎగ్జాంపుల్ పాంపి ఉన్నాడు. పాంపుకి బైబిల్కి సంబంధించి ఏంటి ఉన్నాయి మనకి? పాలస్తీనాన్ని, ఈ యోదయ దేశాన్ని జయించింది ఈయనే. ఎప్పుడు 63లో క్రీస్తు పూర్వం. కాబట్టి ఈయన పేరు మనకి ఇక్కడ అవసరం. ఇప్పుడు జూలియస్ సీజర్ ఉన్నాడు. బైబిల్కి సంబంధించి చరిత్ర ఏముంది? ఇందాక నేను చెప్పిన దాంట్లో అసలు బైబిల్ సంబంధించి ఏమైనా ఉందా? కానీ ఒకటి ఉంది. ఏముందంటే ఈ హేరోదు అంతిపేట ఉన్నాడు కదా, ఈయన గవర్నర్గా అపాయింట్ చేసింది ఈయనే. ఈ పాలస్తీనా మీద మహాహేరోదు తండ్రిని గవర్నర్గా పెట్టింది ఈ జూలియస్ సీజరే. ఈయన క్యారెక్టర్లోకి వచ్చినప్పుడు నేను అది మీకు చెప్తాను. ఓకే, మార్క్ ఆంటోనీ గురించి రాసుకోండి. 43 నుంచి 31. క్రీస్తు పూర్వం 43 నుంచి 31 మార్క్ ఆంటోనీ. బీసీ 43లో ఆంటోనీ అక్టోవియస్. అక్టోవియస్ అంటే ఈయన అగస్టస్ సీజర్కి ఇంకో పేరు అక్టోవియస్. ఔగుస్తు అని పేరు కూడా ఉంది. లోకాసువార్త 2 అధ్యాయాలు ఉన్నాడు కదా ఈయనే. కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయను. జనసంఖ్య మరియమ్మ వెళ్ళిపోయింది కదా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు. కైసరు ఔగుస్తు ఈయనే. అగస్టిస్, ఔగుస్తు, అక్టోవియస్ 3 పేర్లు ఈయనకి. వీళ్ళ ముగ్గురు మనకు బైబిల్లో కనపడరు. ఈ ముగ్గురు బైబిల్లో కనపడరు. ఈయన పేరు బైబిల్లో కనపడుతుంది. ఇక్కడి నుంచి కొత్త నిబంధన స్టార్ట్ అయిపోద్ది మనకి. లోకాసువార్త 2 అధ్యాయం. ఇప్పుడు ఈ అగస్టిస్ సీజర్ గురించి మనం చూసే ముందు మార్క్ ఆంటోనీ చూసేద్దాం ఒకసారి. ఈయన గురించి ఏముందో. క్రీస్తు పూర్వం 42లో ఫిలిప్పు వద్ద బ్రోటస్ను, క్లేసియస్ను, అక్టోవియస్ను ఆంటోనీ ఓడించారట. వీరిద్దరూ ఒకటయ్యి మొదట ఇంకొక ఇద్దరిని ఓడించారంట. ఎప్పుడు? 42లో. అలా గుర్తుపెట్టుకోండి. అంటే జూలియస్ సీజర్ చనిపోయిన తర్వాత ఈ రాజ్యం ఏకరాజ్యం కాకుండా మార్కో ఆంటోనీ కూడా పరిపాలిస్తున్నాడు. అగస్టస్ సీజర్ కూడా ఇది చిన్న వయసు, ఈయన కూడా ఒక పక్క కొన్ని ప్రాంతాలు పరిపాలిస్తున్నాడు. వీళ్ళిద్దరూ ఒకటే ఈ శత్రువులు జయించి వీళ్ళు మొత్తం మీద ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నారట. ఆంటోనీ అక్టోవియస్ను ఓడించినప్పుడు ఆసియా మరల కొత్త ప్రభుత్వం కిందకు వచ్చింది. జూలియస్ సీజర్ తరువాత రోమా సామ్రాజ్యం పాలించిన ముగ్గురులో ఒకడు మార్క్ ఆంటోనీ. అది జూలియస్ సీజర్ తర్వాత ముగ్గురు పరిపాలించేవారు, అందులో ఒకడు మార్క్ ఆంటోనీ. మహాహేరోదు ఈ ఆంటోనీ యొక్క ప్రేమకు పాత్రుడాయను. మహాహేరోదు అంటే ఈయన. మనకు మత్తయి సువార్త 2 అధ్యాయాలు ఉన్నాడు కదా మహాహేరోదు. ఈయన అప్పటికే రోమా చక్రవర్తులతో కొద్దిగా కాకా పట్టడం, వాళ్ళని కలుపుకోవడం, ఇవన్నీ కూడా ఈ ప్రయత్నాలు ఈయన ఉన్నాడు. స్టేట్లో పదవులు కావాలంటే సెంట్రల్తో కనెక్షన్ ఉండాలి ఎవరికైనా, అవునా కదా? లోకల్లో మనకి ఏమైనా పోస్టులు కావాలంటే ఎమ్మెల్యేలతో, ఎంపీలతో, మినిస్టర్లతో కనెక్షన్ ఉండాలి. లేకపోతే ఇక్కడ సీట్ ఎవరు ఇస్తారు? అలాగే వీళ్ళు కూడా ఏం చేశారంటే హేరోదు కుటుంబం ఈ సెంట్రల్ వాళ్ళతో ఎప్పుడు కనెక్షన్ కలిగి ఉండేవారు వీళ్ళు. ఈ ఆంటోనీ హేరోదు నిమిత్తము రోమా ప్రభుత్వ ప్రతినిధులతో తలదూర్చి యూదుల రాజు అని పేరు తెచ్చిపెట్టాడట. యూదుల రాజు అని పేరు మహాహేరోదుకి అందుకే రావడం కారణం. ఐగుప్తులో రోమా సామ్రాజ్యానికి లోనైన భూభాగం ఆంటోనీ పరిపాలనకు లోనైన భూభాగమై ఉన్నది. ఐగుప్తు అంటే ఇది. ఐగుప్తు రాణి అని క్లియోపాట్రా, ఈ పేరు రాసుకోండి. ఐగుప్తు రాణి క్లియోపాట్రా. ఆ క్లియోపాట్రాని ప్రేమించాడు ఈయన మార్క్ ఆంటోనీ. ఈ చక్రవర్తిని వల్ల పడేసింది ఎవరు? సంసోన్, దెలీలా లాగా ఈ చక్రవర్తిని ఏం చేసిందంటే క్లియోపాట్రా ప్రేమలో పడేసింది. ప్రేమలో పడ్డాడు ఈయన. దీనివల్ల ఈ అగస్టస్ సీజర్ ఏం చేశాడంటే మార్క్ ఆంటోనీని, క్లియోపాట్రాని జయించేసి ఈయన చక్రవర్తి అయ్యాడు. దీనివల్ల ఆ క్లియోపాట్రా వల్ల వీళ్ళిద్దరికి విరోధం వచ్చింది. చివరిలో వీళ్ళిద్దరు ఆత్మహత్య చేసుకున్నారు రాశాడు చరిత్రలో. మార్క్ ఆంటోనీని, క్లియోపాట్రా ఆత్మహత్య చేసుకున్నారు ఓడిపోయినందువల్ల. అప్పుడు చక్రవర్తి అగస్టస్ సీజర్ అయ్యాడు. ఇది క్రీస్తు పూర్వం 31లో యాక్టిమ్ యుద్ధంలో ఆంటోనీ అపజయం పాలయ్యాడు. సమస్తను కోల్పోయిన ఆంటోనీ ఆత్మహత్య చేసుకున్నట్లు వర్తమానం విని క్లియోపాట్రా ఆత్మహత్య చేసుకున్నది. సినిమా స్టోరీలాగా ఉంది ఇది. ఓకే, నెక్స్ట్ అగస్టస్ సీజర్. BC 31 నుంచి AD 14. ఒకవేళ ఇంకా స్పీడ్గా చెప్తున్నానేమో, స్లోగా వెళ్తాను.
ఎందుకంటే ఎప్పుడు వినలేని సబ్జెక్టులు. ఇప్పుడు ఈ బ్రిడ్జి కలపాలి. పాత నిబంధన కొత్త నిబంధన కలుపుతున్నాను ఇప్పుడు మిమ్మల్ని. పాత నిబంధన కొత్త నిబంధన ఎక్కడ కలపదు మనకు బైబిల్లోని. తెల్లకాయని చూపిస్తాడు. ఇదంతా ఖాళీ, ఏ నిశ్శబ్దం, సైలెంట్గా ఉందా? ఏం సైలెంట్? గొప్ప గొప్ప యుద్ధాలు జరిగిపోయి చరిత్ర జరిగిపోయింది. మరి ఆ చరిత్ర మాత్రం వెళ్ళిపోతే ఎలాగా? మరి ఇప్పుడు ఇవన్నీ కొత్త నిబంధనలకి ఇవన్నీ ఎలాగొచ్చారు వీళ్ళంతా కూడా? వీళ్ళంతా ఎలాగొచ్చారు వీళ్ళు? మరి తెలియాలి కదా మనకి. అందుకే బైబిల్ ఒకటి చదివి సరిపోదు మనకి. బైబిల్ సంబంధించిన పుస్తకాలు కూడా చదవాలి. ఇప్పుడు మన బైబిల్లో రాయలేని పురాశాస్త్ర తవ్వకాల్లో దొరుకుతున్నాయి. చరిత్రలో ఆధారాలు కూడా దొరుకుతున్నాయి. చరిత్రని బైబిల్ చరిత్రే రుజువు చేస్తుంది. ఓకే, అగస్టియస్ సీజర్ చూడండి. 31 నుంచి BC 31 AD 14 ఆయన డేటు. ఇక్కడి నుంచి మనకు అవసరం చక్రవర్తులు, బైబిల్ సంబంధించిన వాళ్ళు. BC 31 నుంచి AD 14. ఇతని పేరు అక్టోవియస్, అగస్టస్, ఔగస్ట్ అని పిలువబడింది అని చెప్పాను మీకు. అలా రాసుకోండి. క్రీస్తుపూర్వం 43లో ఆంటోని, అక్టోవియస్, లిఫ్డియస్లు కలిసి రెండవ ట్రైమోవరేట్గా ఏర్పడ్డారు. ఇది పెద్ద మీకు అవసరం కాదు, అది రావాల్సిన పనేట్లేదు. ఏదో ఒక త్రిత్వంగా ఏర్పడ్డారు వీళ్ళు. వాళ్ళ రోమా నాయకులు ముగ్గురు, ఆంటోని, అక్టోవియస్, లిఫ్డియస్లట. క్రీస్తుపూర్వం 42లో ఫిలిప్పు వద్ద ఆంటోని, అక్టోవియస్లు కలిసి బ్రోటస్ను అతని అనుచరులను ఓడించారు. క్రీస్తుపూర్వం 42లో ఫిలిప్పు వద్ద ఆంటోని, అక్టోవియస్లు, ఇందాక మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఈ మార్క్ ఆంటోని, అక్టోవియస్ కలిపి ఆ బ్రోటస్ అనేవాడిని అతని అనుచరులు ఓడించారు. క్రీస్తుపూర్వం 31లో యాక్టిమ్ యుద్ధంలో ఆంటోని క్లియోపాట్రాను జయించి అక్టోవియస్ రోమా చక్రవర్తి అయ్యాడు. అంటే అగస్టస్ సీజర్ ఎలా చక్రవర్తి అయ్యాడు చెప్తున్నాడు చరిత్రలో. క్రీస్తుపూర్వం 27లో రోమా సెనెట్ అగస్టిస్ అనే బిరుదు, ఇది బిరుదు, ఇది అగస్టిస్ అన్నది, అగస్టిస్ అనే బిరుదు ఇచ్చిందట. క్రీస్తుపూర్వం 27లో రోమా సెనెట్ ఏం చేసిందంటే ఈ బిరుదు ఇచ్చిందట ఈ అక్టోవియస్కి. సీజర్ అని అప్పటి నుండి సీజర్ అగస్టిస్ అయ్యాడు. ఇతని కాలంలోనే యోహాను, యేసుక్రీస్తు వారు పుట్టారు. బాప్తిస్మిచ్చి యోహాను, యేసుక్రీస్తు వారు ఈ అగస్టస్ సీజర్ కాలంలోనే పుట్టారు. మనం లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనకు చదివేటప్పుడు ఆ ప్రజా సంఖ్య రాయించిన వాడు ఇతనే. అప్పుడు మరియమ్మ, యోసేపు, తన ప్రెగ్నెంట్గా ఉన్న మరియమ్మ, యోసేపు ఇద్దరు గాడిద మీద వారు నజరేతుని విడిచి బెత్లెహేము, యోధా బెత్లెహేముకి వెళ్ళారు. నజరేతు ఇక్కడ ఉంది, బెత్లెహేము ఇక్కడ ఉంటుంది. అంటే ఇక్కడ ఈ పైనుంచి ఇక్కడికి వెళ్ళారు, వాళ్ళు ప్రయాణం చేసి వెళ్ళారు. ఇంకా ఈయన తాలూకు వివరాలు కావాలంటే ఈయన సెప్టెంబర్ 23వ తేదీన పుట్టాడంట. క్రీస్తుపూర్వం 63లో సెప్టెంబర్ 23వ తేదీన పుట్టాడు ఈయన, ఈ అగస్టస్. జూలియస్ సీజర్ 100లో పుట్టాడు, ఈయన 63లో పుట్టాడు క్రీస్తుపూర్వం. ఈయన 16 సంవత్సరాల్లోనే జూలియస్తో కలిసి యుద్ధానికి వెళ్ళేవాడట. వాళ్ళ బంధువు ఉన్నాడు కదా జూలియస్, ఆయనతో కలిసి యుద్ధాలకు వెళ్ళేవాడంట. జూలియస్ అగస్టస్ని దత్తత తీసుకున్నాడు. ఇందాక మీకు చెప్పాను కదా, ఆ మేనకోళతల బంధువు కుమారుడని. ఈ అగస్టస్ని దత్తత తీసుకున్నాడు జూలియస్ సీజర్. అందుకే జూలియస్ సీజర్ కొడుకు అంటారు ఈయన్ని చరిత్రలో. సీజర్ కుమారుడుగా 3/4 వంతు ఆస్తికి వారసుడిగా ఆయన్ని చేర్చుకున్నాడు 19 సంవత్సరాల వయసులో. మార్క్ ఆంటోని జూలియస్ను సమర్థించేవాడు, అక్టోవియస్ని బాలుడుగా చూసేవాడు. ఈ మార్క్ ఆంటోని ఏం చేసేవాడంటే జూలియస్ని సమర్థించేవాడు, కానీ అగస్టస్ని మాత్రం బాలుడుగా చూసేవాడు, చిన్నగా చూసేవాడట. ఇందాక మీకు చెప్పాను, ఆంటోని క్లియోపాట్రాకి బానిస అయిపోయిన తర్వాత జూలియస్ని తర్వాత జూలియస్ని చంపిన అంతకుల్ని ఈయన చంపించాడంట అగస్టస్. తర్వాత ఈయన గురించి ఇంకా చెప్పాల్సిన విషయాలు ఏంటంటే బైబిల్ సంబంధించి రోమారాజ్య ప్రజలు తమ సొంత దేవులతో పాటు కైసరుని కూడా పూజించాలి, అది అని చెప్పింది. రోమా ప్రాంత ప్రజలు కైసరుని కూడా పూజించాలి. ఇప్పుడు యెరూషలేము యూదులు ఉన్నారు, మీ యెహోవా దేవుడితో పాటు మా చక్రవర్తిని కూడా పూజించాలని చెప్పారు. అంతేకాకుండా ఇంకో పని చేశారు వీళ్ళు. యేసుప్రభు వారు పుడుతున్న సమయంలో బంగారు పక్షిరాజు సంకేతం గల
ఒక పతాకాన్ని రోమిలు ఏం చేశారంటే ఈ యెరూషలేము దేవాలయంలో పైన నిలబెట్టారంట. పక్షిరాజు యొక్క సంకేతాన్ని యెరూషలేము దేవాలయం పైన కట్టారు వాళ్ళ జెండా. కడితే యూదులు ఊరుకుంటారా? దాన్ని ఏం చేశారు? దాన్ని పడగొట్టి ఆ జెండాను పారేశారు. ఇది ఎంతవరకు వెళ్ళిందో చూడండి. అప్పుడు రోమా సిపాయిలు ఆ పని చేసిన యూదుల్ని సజీవులుగా కాల్చివేయడానికి రాగా, వాళ్ళు కాల్చేయడానికి వచ్చారు రోమా సిపాయిలు. యూదులు ఏం చేశారంటే ఆ సిపాయిలు రాళ్ళతో కూడా చంపేశారు. అంటే గొడవ ఎంతవరకు వెళ్ళిందో. అప్పుడు రోమా సేనాధిపతి ఒక ఆయన వచ్చి, ఈ కాలంలోనే, ఈ అగస్టస్ కాలంలో జరుగుతుంది, ఇది మనకు బైబిల్లో రాయలేదు, చరిత్రలో ఉంది. ఈ రోమా సేనాధిపతి ఒక ఆయన, ఈ తాలూకా ఆయన వచ్చి 2000 మందిని సిలువేయించాడంట యూదుల్ని. మత గొడవలు. వారి దేహంలో చాలా దినాల వరకు యెరూషలేము నుండి గలిలోకి వెళ్ళే మార్గమున అట్లే వేలాడుచుండెను. ఇది ఆగస్టు నెల ఎవరి పేరున వచ్చింది? ఇప్పుడు చెప్పాను మీకు, ఈందే. ఆగస్టు నెల ఈంది, జూలై నెల ఈంది క్యాలెండర్లో. అయ్యి సార్, ఈయన పుట్టింది ఆగస్టస్ పుట్టింది తేదీ సార్, అది సెప్టెంబర్ 23. ఈయన 100లో, క్రీస్తుపూర్వం 63లో ఈయన పుట్టాడు, క్రీస్తుపూర్వం 100లో ఈయన పుట్టాడు. జూలై 12వ తారీఖు ఈయన పుట్టాడు, సెప్టెంబర్ 23 ఈయన పుట్టాడు. ఈయన పుట్టింది సెప్టెంబర్ కదా, ఆగస్ట్ ఎందుకు పెట్టుకోండి అంటారా? మరి ఏమో ఆ విషయమా తెలియదు. అది మీరే తవ్వాలా. ఓకే సార్. ఇంకా ఏముంది దీని గురించి? అంతే. ఆగస్టు ఇప్పుడు అయిపోయింది, మీకు అర్థమైపోయాయి చక్రవర్తి పేర్లు. వీళ్ళు నలుగురు కూడా ఎక్కడ పరిపాలిస్తున్నారు? మ్యాప్లో చూడండి, ఇక్కడ పరిపాలిస్తున్నారు. ఇది రోమా సెంట్రల్, ఇది మధ్యదశ సముద్రం పైన ఉంటుంది. ఇక్కడ పరిపాలించిన వారు పాంపే, జూలియస్. పాంపే కాలంలో ఈ దేశాన్ని సంపాదించారు. జూలియస్ కాలంలో ఈ అంతిపేటను గవర్నర్ పెట్టాడు. మార్క్ ఆంటోనీ కాలంలో ఈ అంతిపేట కూడా మహాహీరతకు యూదుల రాజు బిరుదు వచ్చింది. ఈ అగస్టస్ కాలంలో యేసుప్రభు వారు, యోహాను పుట్టడం, కొత్త నిబంధన చరిత్ర మనకి జరుగుతుంది. ఇది చక్రవర్తులు. ఇక్కడ ఇప్పుడు ఒక పక్క ఇక్కడ చక్రవర్తి పరిపాలిస్తుంటే ఇక్కడ ఎవరు ఉన్నారంటే వీళ్ళిద్దరు ఉంటారు. అంటే వీళ్ళ తర్వాత కూడా ఉంటారు వీళ్ళ పిల్లలు. ప్రస్తుతం మీకు పాంప్లెట్లు ఇద్దరు పేర్లు ఇవ్వడం జరిగింది పాత నిబంధన సంబంధించి. ఈ ఫస్ట్ హేరోదు అంతిపేట. ఈయన ఎక్కడ ఉంటాడు? ఇదూమయ. మీకు అది రాయలేదు, ఇక్కడ రాత్రం చూడండి. ఆ మృత సముద్రం కిందని ఎదోము ఉండేది కదా పాత నిబంధనలో, ఎదోము దేశం, అదే ఇదూమయ కొత్త నిబంధనలో. ఈ ఇదూమయ వాళ్ళే ఈ హేరోదు కుటుంబం. ఇప్పుడు ఈ హేరోదు అంతిపేటరు బీసీ 47 నుంచి 43, బీసీ 47 నుంచి 43 ఈయన గవర్నర్గా. హేరోదు అనగా వీరుని ముఖం కలవాడట. హేరోదు అనగా వీరుని ముఖము కలవాడు. అంతిప అనగా అన్నింటికీ వ్యతిరేకం. బాగుంది కదా మీనింగ్? ఆడ అన్నింటికీ వ్యతిరేకమే. హేరోదు అనగా వీరుని ముఖం కలవాడు, అంతిప అనగా అన్నింటికీ వ్యతిరేకం. యోధా సింహాసనం వెనక సూత్రధారి ఈయన. యోధా సింహాసనం వెనుక సూత్రధారి. ఒకసారి చరిత్రలోకి వెళ్ళాలి మీరు వెనక్కి. గత వారం అయిపోయిన చరిత్ర పాంప్లెట్లో మీరు చూసుకుంటే, సొలోమి అలెగ్జాండర్ పిల్లలు రెండో ఎర్కానస్, రెండో అరిస్టోబులస్ ఉండేవారు కదా. వాళ్ళ మధ్య కలహం వచ్చింది. ఆ సొలోమి అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత అరిస్టోబులస్, ఎర్కానస్ ఫైటింగ్ రాజ్యం కోసం పోట్లాడుకున్నారు. ఆ పోట్లాట్లో ఈ అంతిపేటర్ ఏం చేశాడంటే, ఇది మీ అంతిపేటరు ఈ పోట్లాట్లో ఎర్కానస్కి సపోర్ట్ చేశాడు, అరిస్టోబులస్కి వ్యతిరేకం ఈయన. అందుకే యోధా వెనక సూత్రధారి ఈయన.
అసలు యోధా సింహాసనం వెనుకున్న అసలు శక్తి అంతిపేటరే అనిపించేదట ఆ రోజుల్లో, అంతగా ప్రభాతం చేశాడు ఈయన. జాన్ ఎర్కానస్ ఒకడు పరిపాలించాడు, మీకు అంతమంది చరిత్ర మీకు చెప్పాను. ఆస్మోని పాలనలో జాన్ ఎర్కానస్ ఒకడు ఉంటాడు. వాడి కాలంలో ఇదుమే వెళ్ళి ఇలా కల్పించుకోవడానికి చూశాడు, సున్నత చేసుకోమని కూడా ఒత్తిడి చేసేవాడు అప్పుడు జాన్ ఎర్కానస్. కానీ వీళ్ళు ఎప్పుడు కూడా యూదుల్లో కలలేదు, ఆయన ఎంత బలవంతం చేసిన. వారి పాత పగలు మర్చిపోలేదని రాశాడు. జూలియస్ సీజర్ హత్య చేయబడిన తరువాత, ఈ జూలియస్ సీజర్ హత్య చేయబడిన తర్వాత ఏర్పడినటువంటి కల్లోల పరిస్థితుల్లో క్రమం తప్పకుండా పన్నులు వసూలు చేసి, ఈ దేశం యొక్క పన్నులు వసూలు చేసి రోమికి కప్పం కట్టేవారు వీళ్ళు, ఈ యాంటిపేటర్ కుటుంబస్తులు, యాంటిపేటర్ కుటుంబస్తులు. కాబట్టి ఈయన ఉన్నప్పుడే రోమా ప్రతినిధిగా తన కుమారుడిని కూడా వాళ్ళు రోమిలు గుర్తించారు. ఇందాక మీకు చెప్పాను, ఇతడు జూలియస్ సీజర్ 47లో యోధా గవర్నర్గా నియమింపబడ్డాడు, హేరోదు అంతిపేటర్. ఇతడు సిరియా, గలిలయ, యోదయ ప్రాంతాల గవర్నరు. సిరియా అంటే ఇది, యోదయ అంటే ఇది, గలిలయ అంటే ఇక్కడ. యోదయ, గలియ, సిరియా. ఇటు నుంచి అయితే సిరియా, గలిలయ, యోదయ ప్రాంతాలకి ఈయన గవర్నర్. యాంటిపేటర్ బ్రతుకుండగానే ఏ రోజున గలిలే ప్రాంతానికి మిలిటరీ కమాండర్గా, ఈ గలిలే ప్రాంతానికి మిలిటరీ కమాండర్గా కొడుకుని చేశాడంట. 43 BCలో ఇతను చనిపోయాడు. ఇప్పుడు అంతిపేటర్ గురించి మనకి ఏంటి బైబిల్ సంబంధించింది ఉంది చరిత్ర. వాళ్ళ మిగతా చరిత్ర అంతా మనకు అనవసరం. బైబిల్ సంబంధించింది ఏముందో అది క్రైస్తవులకు సంబంధించిన ఉండాలి, యూదులకు సంబంధించిన ఉండాలి. బైబిల్ సంబంధించిన చరిత్ర ఏముంది ఇప్పుడు అంతిపేటర్ గురించి అంటే, మహాహేరోదుకి తండ్రి. తర్వాత మహాహేరోదు రాకముందే ఈయన ఈ యోదయాలో రాజకీయాలు నడుపుతున్నాడు. ఎప్పటి నుంచి అంటే మక్కాబీల కాలంలో ఉన్నటువంటి ఆస్మోనీల కాలంలోంచి ఈయన అలా రాజకీయాల్లో ఈయన చెయ్యెత్తాడు. అప్పుడే కలిశాడు ఈయన వాళ్ళతోని. ఆ వారసత్వే మహాహేరోదుకు వచ్చింది. ఆ వారసత్వే మహాహేరోదు చనిపోతే వాళ్ళ పిల్లలు కూడా కొత్త నిబంధనలు పదవులు రావడానికి కారణం. ఇప్పుడు మహాహేరోదు చనిపోయిన తర్వాత 3 కొడుకులు ఉంటారు, వాళ్ళ పేర్లు అక్కడ నేను రాయలేదు, కొత్త నిబంధనలో వచ్చే వారంలో రాస్తాను. అది వాళ్ళు ఎవరు? అర్కిలేయు యోదయాన్ని పరిపాలిస్తాడు. అలాగే హేరోదు అంతిపా ఈ గలిలేయని పెరయాన్ని పరిపాలిస్తాడు. ఫిలిప్ I ఇతూరియా త్రికోణిత ప్రాంతాలు పరిపాలిస్తాడు. లోకాసువార్త 3వ అధ్యాయంలో మీకు ఉంటుంది మొదటి వచనంలో ఈ విషయాలు. అంటే ఈయన 3 కుమారులు కూడా ఈయన తర్వాత ఈ యోదయా దేశాన్ని పరిపాలిస్తారు. అంటే ఈ రాజకీయ వారసత్వం ఎలాగొచ్చిందంటే వాళ్ళ తండ్రి హేరోదు అంతిపేటర్ కాలం నుంచే వచ్చింది. హేరోదు అంతిపేటర్కి ఎలాగొచ్చిందంటే ఆయన ఉన్నప్పుడే ఈ యెరూషలేములో ఉన్నప్పుడు అంటే ఈ పాలస్తీనాలతో రాజకీయాల్లో చేపెట్టాడు. యూదులకి తర్వాత ఈ రోమీలకి పన్నుగా అందించడం, సక్రంగా వాళ్ళకి లోబడి ఉండడం, వాళ్ళతో కనెక్షన్ పెట్టుకున్నాడు సెంట్రల్ వాళ్ళతోని. కాబట్టి స్టేట్లో పదవులన్నీ ఎలాగ వచ్చాయి. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను యోధా పాలనలోకి వెళ్తున్నాను. యోధా రాజ్యం అంటే ఇది స్టేట్ పాలనకు వస్తున్నాను. ఇప్పుడు నేను ఇంతవరకు సెంట్రల్లో మాట్లాడాను, ఇప్పుడు స్టేట్ పాలనకు వస్తున్నాను. ఇప్పుడు హేరోదు అంతిపేటర్ ఇదుమే గవర్నర్ అని చెప్పాను, అయిపోయింది. ఇప్పుడు ఈ యోదయా దేశం లేదా పాలస్తీనా దేశంలో ఎవరు? మత్తయి సువార్త 2వ అధ్యాయం ప్రకారంగా బాలుడైన యేసుని చంపడానికి ప్రయత్నం చేసేటప్పుడు చిన్నపిల్లలు చంపించిన వాడు ఎవరంటే మహాహేరోదు. ఈయనే ఈ మహాహేరోదు. ఈయన గురించి ఏముందంటే హేరోద్ ది గ్రేట్. ఈయన గురించి 4 మాటలు రాసుకోండి. ఈయన BC 37 నుంచి BC 4 వరకు పరిపాలించాడు. BC 37 నుంచి BC 4. పాలస్తీనా దేశంలో ఈ పేరు గల రాజులు కొందరు ఉండేరి. మీ కొత్త నిబంధన ఎప్పుడైనా అపోస్తల కార్యాలు కూడా 12వ అధ్యాయంలో ఏమంటాడు? హేరోదు యాకోబుని చంపించాడు. ఏ హేరోదు? ఈ హేరోదు కాదు, ఈయనకు మనవడు ఆయన. కానీ పిలవబడ్డ మాత్రం హేరోదుని పిలవబడతాడు. అలాగే ఇంకొక హేరోదు బాప్తీసు యోహాను చంపించాడు. ఏ హేరోదు అంటే ఈ హేరోదు కాదు, ఈయన కొడుకు ఆయన. అగ్రిప్పరాజు దగ్గరకు వచ్చి పౌలు నిలబడి అగ్రిప్పరాజా అన్నాడు. ఆ అగ్రిప్పరాజు ఆయన కూడా ఫ్యామిలీ, వాళ్ళంతా కూడా. అక్కడికి వెళ్ళేటప్పుడు మనం వాళ్ళ వివరాలు మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, దీనికి దక్షిణ దేశం ముందు ఎదోము దేశమే ఈ కుటుంబం యొక్క స్థానం. ఈ ఎదోము దేశమే ఈ కుటుంబం యొక్క స్థానం.
మహాహేరోదు యొక్క తండ్రి అయిన అంతిపేటర్ అనేవాడు రోమా చక్రవర్తి జూలియస్ సీజర్ వలన క్రీస్తు 47లో యోధా దేశాధిపతిగా నియమింపబడిను. ఆల్రెడీ మీరు రాశారు. ఇదూమేయులు యోధామత భ్రష్టులు. యూదులు మహాహేరోదును సగం యూదులని పిలిచేవారు. అందుకే యూదులు సగం యూదులు, పూర్తి యూదులు కాదని పిలిచేవారు. ఇతడు తండ్రి చనిపోయాక యోధా దేశంలో రాజై 37 నుంచి 4 వరకు రాజ్యం చేశాడు. రెండో ఎర్కానస్ మరణంతో, మీరు గత వీడియో మీరు చూడండి కావాలంటే, పాంప్లెట్లో రెండో ఎర్కానస్ మరణంతో యోధా సింహాసనానికి వారసుడైన యాంటిపేటర్ కుమారుడు మహాహేరోదు రోమాకు పారిపోవలసి వచ్చింది. ఆ పాయింట్ మీకు గుర్తు రావాలి. ఇప్పుడు ఇక్కడ పాంపే వచ్చేటప్పుడు అరిస్టోబులస్ని తీసుకెళ్ళేటప్పుడు ఇక్కడ ఎర్కానస్ని పెట్టాడు. ఎర్కానస్ని పెట్టే పార్టీలు అన్నవాళ్ళు ఇక్కడి నుంచి వచ్చి ఈ తాలూకా ఎర్కానస్ని ఓడించి యాంటిగోనస్ని పెట్టారు. మీకు పాంప్లెట్లో ఆకార పేరు యాంటిగోనస్ అని ఉంటాడు. ఆ యాంటిగోనస్ని పెట్టింది ఈ పార్టీలు. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మహాహేరోదు రోముకు పారిపోయాడు. నేను ఈయన తర్వాత రాజు అవ్వాలనుకుంటున్నాను, ఈ లోపల పార్టీలు వచ్చి నేను ఆక్యుపై చేశారని ఈయన రోమ్ వెళ్ళిపోయి అక్కడి నుంచి సైన్య బలం తెచ్చుకొని అప్పుడు పార్టీలతో యుద్ధం చేసి యోధయాను ఆక్యుపై చేశాడు మహాహేరోదు. హేరోదు రోమా సైన్యంతో యోధయాకు వచ్చి యాంటిగోనస్ గుర్తించి యోధయాల మక్కాబీల పరిపాలన అంతం చేశాడు. అది పాయింట్. పార్టీలను జయించాడు, తర్వాత రోమలతో సహకారం తీసుకున్నాడు, మక్కాబీ పాలనని అంతం చేశాడు. మక్కాబీ స్త్రీని వివాహం చేసుకున్నాడు ఈయన రాజకీయ చతుర్థం కోసం. జూలియస్ సీజర్ మరణానంతరం సింహాసనం కొరకు ఆంటోనీ అగస్టస్ మధ్య పోరాటంలో ఈ జూలియస్ సీజర్ చనిపోయినప్పుడు ఈ మార్క్ ఆంటోనీకి అగస్టస్కి మధ్య పోరాటం జరుగుతున్నప్పుడు ఈ మహాహేరోదు ఈ అగస్టస్ సీజర్కి సపోర్ట్ చేశాడంట. అందుకే ఈయన చనిపోయిన తర్వాత ఈయన కొడుకులకి ఈ చక్రవర్తి ఈ భూభాగాన్ని పదవులెత్తాడు. హేరోదు యెరూషలేము మందిరం తిరిగి కట్టించాడు. క్రీస్తుపూర్వం 20లో ఆరంభమైందా ఆ మందిరం కట్టడం. మనకు యోహాను సువార్తలో కనబడుతుంది. ఈ మందిరాన్ని పడగొట్టండి 3 దినాల్లో లేపుతానంటాడు యేసుప్రభు. 46 సంవత్సరాల నుంచి కడుతున్నారు ఈ మందిరాన్ని, 3 దినాల్లో లేపుతానంటండి ఈయన అని తప్పు పెట్టారు యేసుప్రభుని. అదే క్రీస్తుపూర్వం 20లో అంటే ఇంచుమించు 1.5 సంవత్సరాలు అన్నీ కట్టేశారంట. కొద్ది ఎక్స్ట్రా భాగాలు కొద్ది వాటి వల్ల కొద్ది టైం పట్టింది, అందువల్ల 46 సంవత్సరాలు పట్టిందని చెప్పారు. ఇతడు ఎలాంటి వాడంటే మిగుడు క్రూరుడు. తనకు 5 భార్యల్లో ఒకతే ఒక మేరియామును చంపించాడు, ఒక భార్యని చంపించాడు. ఆ భార్య తండ్రిని కూడా చంపించాడు. అతని కుమారులు 2 చంపించేశాడు. తన రాజ్య నిమిత్తం కుట్ర చేస్తున్నారని వాళ్ళ మీద అనుమానం పడి. ఇంతకీ భార్యని ఆ మాంగారిని 2 కొడుకుల్ని చంపించిన కారణం ఏంటంటే ఈయన పదవి కోసం ఎక్కడైనా ప్రమాదం వస్తుందన్న ఉద్దేశం. అంత భయస్తుడు, అంత క్రూరుడు, అంత మూర్ఖుడు అనమాట. రాజకీయ పదవి అంత పిచ్చి. తాను చనిపోయే సమయమున యూదులు తన కొరకు దుఃఖించరని తెలుసుకొని యెరూషలేము మహారోధంతో నిండిపోయినట్లు అనేక మంది గొప్ప వారిని సంహరింప ఆజ్ఞ ఇచ్చాను. ఈ యెరూషలేములోనట ఈయన చనిపోయినప్పుడు ఎవరు ఏడరు, అందరూ నవ్వుతారు, పటాసుకాయలు కాల్చుకొని బాంబులు పేల్చుకొని సంతోషిస్తారు. కాబట్టి అందరూ ఏడాలంటే ఏం చేయాలని ఆలోచించాడు. కొద్దిగా ముఖ్యమైన ఎవరెవరు మంచి పేరు గల వాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు కదా, ఆడు చచ్చిపోతే అందరూ రాత్రి పాలు తినరు ఏడుతారు, అంత మంచివాడు చచ్చిపోయాడని. అలాంటి వాళ్ళు చంపి అని చెప్పాడు. ఎలాంటి కోరుకోకుండా చూడండి, అంటే ఎంత దుర్మార్గుడో అర్థమైపోతుంది ఇప్పుడు చూస్తే. అందుకే బెత్లెహేములో చిన్నపిల్లలు కూడా చంపిమన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? యేసుప్రభు రాజు, మీ యూదుల రాజు ఎక్కడ అనేది జ్ఞానం అనేసరికి యూదుల రాజు అంటే అంత వయసు అంతా కనుక్కున్నాడు 2 సంవత్సరాలు. అయితే చిన్నపిల్లలంతా చంపిమని ఆజ్ఞ ఇచ్చాడు. ఇది మనకు బైబిల్లో కనపడుతుంది కదా, మత్తయి 2 అధ్యాయంలో. అయితే ఈయన కోరిక చివరి కోరిక తీరలేదు. ఎందుకు తీరలేదంటే హేరోదు మరణించగానే అతని సహోదరి సలోమి, ఆమె భర్త అలెక్షన్ ఇద్దరు కలిసి హేరోదు బంధించిన నిరపరాధులను విడుదల చేసిరి. అలాగని వీడి ఒప్పుకున్నారు. వీడు చచ్చిపోయిన తర్వాత దరిద్రం వదిలిపోయిందని ఇంకా వాళ్ళు నిరపరాధులు విడిచిపెట్టేశారు. హేరోదు 70వ ఏట ఈయన మరణించాడు. 70వ సంవత్సరంలో ఈయన మరణించాడు. ఇతని మరణానంతరం 3 కుమారులు, ఇందాక మీకు చెప్పాను కదా, ఆ 3 కుమారులే. ఒకరు హేరోదు అంతిప గలిలే పెర, తర్వాత అర్కిలాయు యోదయ మీద, ఫిలిప్పు 1 ఇతూరియా త్రికోణితి ప్రాంతాలు. ఇక్కడ మళ్ళీ మీకు మ్యాప్ వేస్తాం కొత్త నిబంధనలో. అప్పుడు ఏ రాజు ఏ కొడుకు ఎక్కడ పరిపాలిస్తున్నాడో మీకు కొత్త నిబంధనలు వచ్చే క్లాసులో చూపించడం జరుగుతుంది.
ఇది ఈ మహాహీరో తాలూకా వివరాలు. ఇప్పుడు మీకు 2 భాగాలు చెప్పడం జరిగింది. మొదటి భాగం చక్రవర్తులు, రెండోది యోధా పాలకులు చెప్పడం జరిగింది. ఇప్పుడు 3వ భాగం ఈ ఫైనల్ చెప్పి ముగించుకుందాం మనం. వీడియో పెద్ద అవుతుంది. ఈ యోధా తెగలో యేసుప్రభు వారి కాలంలో వీళ్ళందరూ మనకు కనబడుతుంటారు. అంటే ఇంచుమించు ఇందులో 7 కనబడతారు. ఈ మిగతా కూడా ఇవన్నీ విషయాలు వీళ్ళు ఎవరో ఒకసారి మీకు పరిచయం చేసి ముగిస్తాను. ఇవన్నీ కూడా మత్తయి మలాకి మధ్యకాలంలో పుట్టినటువంటివి. మలాకి మత్తయ్య ఆ మధ్య 400 సంవత్సరాలు సైలెంట్గా ఉందంటారే, ఆ సైలెంట్లోనే పుట్టారు వీళ్ళందరూ. బహుశా ఆ కాలంలో ఉద్భవించారు వీళ్ళు. వీళ్ళు ఎవరంటే ఫస్ట్ ఒక్కొక్కరు చూద్దాం. పరిసయ్యులు. ఈ పరిసయ్యులు వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే వీళ్ళ గురించి ఏ రాశారంటే అన్నీ చదివితే మీకు చాలా ఎక్కువ అవుద్ది. వీళ్ళు ధనవంతులు, సంఖ్యకు విస్తారంగా ఉన్నవారు. వీరికి సొంతమైన విశ్వాస ప్రమాణాలు ఉన్నాయి. ఎక్కువ విధిని నమ్మేవారు వీళ్ళు. సమస్తం విధి ప్రకారం జరుగుతుంది అంటారు. దేవుని ధర్మశాస్త్రంలో విశ్వాసం లేదు, ఆత్మ అక్షయమైనది అని నమ్మేవారు. మరణ పర్యాంతం ఆత్మ నిత్యం సంతోషము నాకు లేదా నిత్య శిక్షకు వెళ్తుంది అని నమ్మేవారు. మరణించిన వారు తిరిగి లేస్తారు అంటే పునరుద్ధానం ఉందని నమ్మేరు వీళ్ళు పరిచయాలు. వీళ్ళు మాత్రం పునరుద్ధానం ఉందని నమ్మరు వీళ్ళు సద్దుకాయలు. వాళ్ళ గురించి చెప్తాను, సద్దుకాయల గురించి. ముందు పరిచయాల గురించి చెప్తున్నాను. మరణించిన వాడు తిరిగి లేస్తాడు అని నమ్ముతారు. అందులో సందేహం లేదు వీళ్ళకి. దూతలు మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు నమ్ముతారు వీళ్ళు. దేవునికి యూదులను ఆశీర్వదించాల్సిన బాధ్యత ఉందంటారు. అబ్రాహాము అర్హతయు ఆజ్ఞలను గైకొంటు ద్వారాను తాము నీతిమంతులుగా తీర్చబడ్డామని వారు వాదించారు యేసుప్రభుతో. అహంకారులు, స్వార్థపరులైన వీరు సామాన్య జనులను స్వల్పంగా భావించారు. భక్తిగా నటించట్లోనూ విధి ప్రార్థనలోనూ భక్తిగా నటించడంలోనూ వీధి ప్రార్థనలు చూసారా, వ్యాసదారులైన శాస్త్రులు పరిచయులు వీధిలో ప్రార్థన చేస్తారని యేసుప్రభువు అంటుంటారు. వీళ్ళే గొప్పలు చెప్పుకోవటంలోనూ మంచి పేరు పొందుటకు ధర్మం చేయట్లోనూ ఎవరైనా చూస్తారని పేరు వస్తుందని చేసేవారు అనమాట. అందరూ చూస్తుండగా రహస్యంగా చేసేవారు కాదు. ఇవన్నీ కూడా ఈ పరిచయాలు ఉన్నాయి. ఆచార స్నానాలు, కడుక్కోవడం లాంటి బాహ్య పరిశుద్ధత వీరు అక్కడ కలిగిన వారే ఉన్నారు. మోసే ద్వారా రాయబడిన ధర్మశాస్త్రం వల్లనే వంశాచారములను తప్పనిసరిగా అనుసరించవలనని వీరు బోధించారు. సోమవారం, గురువారం తప్పనిసరి ఉపవాసం ఉంటారు వీళ్ళు. ఎందుకనగా మోసే సీనాయి పర్వతంపైకి గురువారం ఎక్కాడు, సోమవారం దిగాడట. అందుకే ఆ 2 రోజులు వారానికి మీరు పరిశీలి శంకర్ ప్రార్థన చేయడం చూడండి. మేము వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నా అంటాడా? ఈ 2 మార్లే. ఇక అనేక మార్లు పరిచయులు ప్రభువుని ఎదిరించారు. ప్రభువును బాప్తిస్మ యోహానుకు వీరిని ఆ ఇద్దరు కూడా ఇద్దరిని తిట్టారు. ఈ పరిచయులు బాప్తిస్మ యోహాను కూడా ఇలా తిట్టాడు, యేసుప్రభు వారు కూడా తిట్టాడు. పరిచయులారా మీ భక్తి వేషధారణని. ఓకే, నెక్స్ట్ సద్దుకాయల గురించి ఏముందంటే వీళ్ళు ప్రభు జన్మకు ముందే సుమారు 200 సంవత్సరాలు వీళ్ళు ఉద్భవించారు. షాదోకు అన్నటువంటి వాడు వాళ్ళ మూల పురుషుడంట. ఆ పేరుని పెట్టి సద్దుకాయల పేరు వచ్చిందని అభిప్రాయం. కాబట్టి దేశంలో అత్యున్నతమైన పదవి ఆయన సన్హెద్రిన్ సభ యొక్క విమర్శకి వీళ్ళు అధిపతిగా ఉంటారు. తర్వాత పునరుత్థానం లేదంటారు వీళ్ళు. పునరుత్థానం నమ్మరి సద్దుకాయలు. మరి రాబో శిక్షలు ప్రతిఫలాలు లేవంటారు. ఇంకా ఏంటంటారంటే జీవితం అనేది ఒక విధి కాదు అని అంటారు. పరిశీలకైతే అన్ని విధులే, వీళ్ళకి విధి కాదు అంటారు. పారంపర్య ఆచారాలు అనేవి గైకొనదగినవి కావు. కొత్త నిబంధన కాలపు సద్దుకాయలు కొత్త నిబంధనను వివరించి పాత నిబంధనను అంగీకరించేవారు. పరిశీలన కంటే సంఖ్యకు తక్కువగా ఉన్నప్పటికీ ఆ కొరతను ధనం మరియు సమాజంలో ఉన్నత పదవులు సంపూర్తి చేసేవి. పరిశీలకలు తక్కువ సంఖ్య ఉన్నప్పుడు కూడా ఇది పదవులు ఉండేవి. వీళ్ళకి ఎక్కువ పదవులు ఆశించేవారు సద్దుకాయలు. ఇతరులు అంగీకారమును ఎదురు చూడరు. అయినప్పటికీ వీరిలో పలువురు ప్రధాన యాజకుని పదవిని అలంకరించి ఉన్నారు. వీరు కూడా ప్రభువుని ఎదిరించి నేరములను కనిపెట్టాలని సమయం కొరకు ఎదురు చూసేది. మొత్తం మీద యేసుప్రభు వారికి విరోధులు ఎవరంటే పరిశీలు విరోధులే, సద్దుకాయలు కూడా విరోధులు. అది మనకు మెయిన్ కావాల్సింది. క్రీస్తు 70 సంవత్సరాల తర్వాత మొత్తం వీళ్ళందరికీ అసలు అడ్రస్లు లేవు. ఈ పరిచయులు కానీ, సద్దుకాయలు కానీ, శాస్త్రులు కానీ, ఎస్సేనీలు కానీ, ఏరోదీలు కానీ, జెరోతీయులు కానీ, ప్రధాన యాజకులు కానీ, ఈ సన్హెద్రిన్ సభ కానీ, సమాజ మందిరాలు కానీ మొత్తం ఇవన్నీ కూడా క్రీస్తు 70 వరకు మాత్రం వీళ్ళు వాదించుకున్నారు. మేము గొప్ప అంటే మేము గొప్ప. ఇలా గొప్పలన్నీ క్రీస్తు 70తో అంతమైపోయాయి. ఓకే, ఇక నెక్స్ట్ సమాజ మందిరాలు గురించి మీకు శాస్త్రులు ఉన్నారు కదా, శాస్త్రుల గురించి చెప్తాను చూడండి. అక్కడ రాసిన సీరియల్ ప్రకారంగా
ఇది శాస్త్రం గురించి చూడండి. దేవుని గ్రంథములో ధర్మశాస్త్రం మొదలు వాటిని ప్రతులు వేసేవారు వీళ్ళు. అంటే పాత ప్రతులు పాడైపోయి కానీ మళ్ళీ కొత్త ప్రతులు రాసేవారు వీళ్ళు. ఆ రకంగా ఈ శాస్త్రులు వీరు ధర్మశాస్త్రం చదివి వివరణ కూడా ఇచ్చేవారు. ఎజ్రా ఉన్నాడు, పాత నిబంధనలు ఎజ్రా, ఆయన కూడా ఈ శాస్త్రి. ఆయన చాలా మంచివాడు. అంటే శాస్త్రంలో మంచి వాళ్ళు కూడా ఉన్నారని అర్థం. కొత్త నిబంధన కాల సామాన్య జనులు తమను పరిశీలకు సమానంగా చేసుకోవాలనుకునేవారంట. అయితే జనుల మధ్య వీరికి గొప్ప పలుకుబడి ఉండేది ఈ శాస్త్రులకి ప్రజల దగ్గర. వీరిలో కొందరు యూదుల అత్యున్నత న్యాయస్థానమైన సన్హెద్రిన సభ యొక్క సభ్యులుగా కూడా ఉన్నారు. వీరిని ధర్మశాస్త్ర ఉపదేశకులు అని పిలిచేవారు. యేసుప్రభు వారు వెళ్ళిపోతుంటే ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చి, అయ్యా ఆజ్ఞలో ముఖ్యమైన ఆజ్ఞ ఏంటి అని అడిగాడు. అంటే ఆయన శాస్త్రి అని అర్థం. వీరు ప్రభువును సిలువేటుకు కారకులైన వారిలో మొదటి వరుసలో ఉన్నారట వీళ్ళు. వీరు పేతురును యోహాన్ను హింసించారు. స్తెఫనును హత్య చేసేటప్పుడు వీరు కూడా సహాయం చేశారు. శాస్త్రుల్లో కొందరు ప్రభువుని అంగీకరించిన వారు కూడా ఉన్నారు. ఇది శాస్త్రుల తాలూకా. పరిశీలేమో నిష్ట ఎక్కువ, సద్దుకేలకేమో పదవులు కావాలి, వీళ్ళు పునతనం నమ్మరు. వీళ్ళు ఇంచుమించు అందరూ యూదులే, ఒక గుంపులే మాట. వీళ్ళేమో లోదర్నోళ్ళు, వీళ్ళే బాప్టిస్ట్ వాళ్ళు, వీళ్ళు పెంతుకోస్తులు అనమాట. అలాగా ఇప్పుడు క్రైస్తవ సంఘాలు ఎలా ఉన్నాయి, డినామినేషన్లు, వీళ్ళంతే యూదుల్లో. అప్పుడు ఇప్పుడు తర్వాత శాస్త్రుల తర్వాత ఎస్యానీలు చూడండి. ఈ ఎస్యానీల గురించి బైబిల్లో ఉండదు మనకి. వీళ్ళు ఎక్కడుండేవారంటే ఎస్యానీలు మృత సముద్రం చూసారా ఇక్కడ మ్యాప్లో, ఈ మృత సముద్రం ఉంది కదా, ఈ మృత సముద్రం తాలూకా ఏరియాలో ఈ అరణ్య భాగంలో ఉండేవారంట వీళ్ళు. ఈ అరణ్య భాగంలో మృత సముద్రం దగ్గరలో ప్రభు కాలానికి కొంచెం ముందు ఉన్న శతాబ్దంలో ప్రఖ్యాతి చెందిన ఒక యోధా మత తెగిది. జోసిఫస్ అలెగ్జాండ్రియా వాడిని ఫిలీనియా వీరి గురించి విస్తారంగా రాశారట. వీళ్ళ గురించి చాలా ఎక్కువ రాశారట చరిత్రకారులు. ఫిలో యొక్క లెక్క ప్రకారం వీరి యొక్క సంఖ్య సుమారు 4,000 మంది ఉంటారంట వీళ్ళు ఆ రోజుల్లో, యేసుప్రభు వారి కాలానికి ముందు. వీళ్ళు వేద గ్రంథాలను విశదీకరించి మత చట్టాలను క్రమములను అనుగ్రహించట్లో జీవితంలో వ్యయం చేసిన వీరిని తపస్సు జీవితం అనుసరించిన యోధా మునీశ్వరులని అనొచ్చట. వీళ్ళ యోధా మునీశ్వరుని పిలిచారట ఎస్యానీల్ని. నిజాయితీ కలిగిన మంచి మనిషి నిజమైన స్వతంత్రుడు అనేది వీరి యొక్క ముఖ్య ఉద్దేశమై ఉన్నది. తమ ఆస్తులను సమిష్టిగా ఉంచి నిజాయితీని జీవితంలో అనుసరించారట వీళ్ళు. సమిష్టిగా అపోస్తులు కూడా ఆస్తులు సమిష్టి ఉంచేవారు కదా, అలా వీళ్ళు కూడా. ఆచారంతో పరిశుభ్రత, జంతువులను బలి అర్పించకుండుట, జంతువులు బలి అర్పించకూడదు, పరిశుభ్రంగా ఉండాలి, వివాహం చేసుకోకూడదు, బానిసలను స్వతంత్రం చేసుకోకూడదు, వ్యాధిగ్రస్తుల్ని వృద్ధుల్ని పరామర్శించాలి, ఆజ్ఞాపించకూడదు, వ్యాపారం చేయకూడదు, సైన్యంలో చేరకూడదు. ఇలాంటి మంచి కార్యాలతో నేను జీవితం వీళ్ళు జీవించారంట. ఇంకా గొప్ప విషయం ఏంటంటే స్త్రీని సిరిని రెండు దూరంగా ఉంచేవారంట. స్త్రీని దగ్గర రానిచ్చేవారు కాదు, ధనాన్ని దగ్గర రానిచ్చేవారు కాదట. వీరు నిరాడంబర జీవితాలు జీవించారట వీళ్ళు. గొప్ప అంటే పరిచయాల కన్నా నిష్ట అనమాట వెళ్తాయి ఈ ఎస్యానీది. యోదయాలోను యెరూషలేములోను ఈ తెగవారు అనేకులు కనిపించినను వీరిని గూర్చిన ఎలాంటి గుర్తింపు పరిశుద్ధ గ్రంథంలో లేకపోవట, అంటే వీరి పేరు ప్రఖ్యాతులు ఆశించిన వారు కాదు అని అర్థమైపోతుంది. లేకపోతే ఆ రోజుల్లోని వీళ్ళ పేరు ప్రఖ్యాతుల కోసం ఎవరంటే తిరిగితే పేరు వస్తుంది కదా, అవి ఆశించిన వాళ్ళు కాదని అర్థమవుతుంది. వీళ్ళు ఉదయాన్నే లేచి ఉదయించమని సూర్యుడి గురించి ప్రార్థన చేసేవారట. ప్రభా ఇవాళ మాకు సూర్యుడిని ఇయ్యని. దాన్ని చూసి చాలామంది సూర్యుడి ప్రార్థన చేస్తున్నారట మన వాళ్ళు. ఇలాంటి వాళ్ళు చూసి వీళ్ళు సూర్యుడి ప్రార్థన చేయలేదు, సూర్యుడు నియమని ప్రార్థన చేశారు దేవుడికి. ప్రభు ఇవాళ సూర్యుడిని ఉదయం చేయ ప్రభు, ఎండకాయ అయిపోతే మరి పంటలు పాడైపోతాయి కదా, వర్షం కురిపించే ప్రభు. అలా సాయంకాలం అయ్యేసరికి భోజనం చేసేసేవారంట. మరి ఇదొక వీరి యొక్క జీవన క్రమము, ఈ తాలూకా ఉద్దేశాలు. ఇక నెక్స్ట్ ఇంకెవరున్నారు? హేరోదీయులు. హేరోదీయులు అంటే ఇదొక గుంపు, ఇదో బ్యాచ్. వీళ్ళు ఏంటంటే హేరోదీయులు పరిశీలు రాజకీయ దృక్పథంతో విభజింపడుచున్నారు. వీళ్ళు హేరోదీయులేమో పాలకపక్షం వారు, ఎవరు పరిపాలన ఉంటారో వాళ్ళ పక్షాన ఉంటారు హేరోదీయులు. పరిశీలు మాత్రం ప్రతిపక్షం పక్షాన ఉంటారు. పరిచయులు ప్రతిపక్షం పక్షాన్ని ఉండేవారు. వేరు వేరు దృష్టి కలిగిన వారు వీరు. పన్ను చెల్లించే కార్యంలో ఒకసారి ఇరు తెగల వారు కలిసి ప్రభు వద్దకు వెళ్ళారు. రోమా ప్రభుత్వానికి పన్ను చెల్లించాలా అక్కలొద్దని అడిగారు. పన్ను చెల్లించాలి అంటే పరిచయులకు కోపం, పన్ను చెల్లించకూడదు అంటే హేరోదీయులకు కోపం. వీళ్ళిద్దరికీ కాకుండా మూడో జవాబు ఇచ్చాడు ఆయన. అది వీళ్ళ తాలూకా
ఏదైనా పాలస్తీనా రోమా సామ్రాజ్యం యొక్క భూభాగం అయి ఉన్నది. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏ రోజుల తలకు ఉద్దేశం ధర్మశాస్త్రం ద్వితీయోపదేశకాండ 17:15 మీలో ఎవరినైనా రాజుగా పెట్టుకుంటే అన్యున్ని పెట్టుకోకూడదు, మీలోనే సహోదరు రాజుగా పెట్టుకోవాలని ఉంటుంది. అది పట్టుకొని పరిశీలన అడిగితే ఏ రోజులు ఏం చెప్పారంటే వాళ్ళకి పరిశీలతో ఏమైనా వాదించేవారంటే అన్యజనుల పరిపాలనలోకి వెళ్ళిపోయింది కదా, మనది ఈ భూభాగం రోమాలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా మనం వాళ్ళకి లోబడిపోవడం బెటర్ తప్ప మనం ఇప్పుడు మోసే ధర్మశాస్త్రం ఇక్కడ చెల్లదని చెప్పేవారు వీళ్ళు. అది కరెక్టే. ఇర్మియా కూడా ఏం చెప్పాడు? ఇర్మియా గ్రంథం 27:11 ఓ యూదులారా, మీరు బబులోను రాజు కాడి కిందకి తల ఉంచండి, మీరు బబులోను రాజుకి లోబడిపోండి. మా దేవుడు అబ్రహాం దేవుడు, మా దేవుడు గొప్పటి కుదరదు, ఇంకా దేవుడే మిమ్మల్ని అమ్మేశాడు. కాబట్టి మీరు మౌనంగా ఉండండి, దోషలై ఉండండి కొన్నాళ్ళు 70 సంవత్సరాలు అని చెప్పాడు ఇర్మియా కూడా. సేమ్ ఇక్కడ ఈ వాదనలో ఏ రోజులకి ఈ పరిశీలన కాలకి పడేది అనమాట. ఓకే, ఇది తర్వాత ఇవన్నీ కూడా మరి ఇంకేం లేదు. తర్వాత ఇంకెవరు ఉన్నారండి? జలోతీయులు. ఈ జలోతీయులు అన్నవారు ఎవరు అంటే విప్లవకారులు అన్నమాట. వీళ్ళ నుంచే అసలు యెరూషలేము క్రీస్తు 70లో పోయింది. తీవ్రవాదులు అనొచ్చు వీళ్ళని, తీవ్రవాదులు లేక జలోతీయులు. యేసుప్రభు వారి శిష్యులు ఒక ఆయన జలోతి వాడు ఒక ఆయన ఉన్నాడు. మీకు అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో కింద ఉంటుంది జలోతి అయినటువంటి శ్రీమాన్ పేరు ఉంటుంది అక్కడ. జలోతి అంటే తెగకి చెందినవాడు, అంటే జలోతి తెగ నుంచి వచ్చాడు, అంటే విప్లవకారు తెగ నుంచి వచ్చాడు ఈయన. ఓకే, వీళ్ళు తీవ్రవాదు. వీరి పేరుకి తగినట్టుగా దేశభక్తి కలిగిన వీళ్ళ స్టేట్ అంటే వీళ్ళ ఉద్దేశాలు. వీరి పేరు తగినట్టుగా దేశభక్తి కలిగిన వారు యూదా తీవ్రవాదులై ఉన్నారు. ఇశ్రాయేలును పరిపాలించిన రోమా సామ్రాజ్య అధికారానికి ముగింపు తీసుకొని రావాలి అని ప్రమాణం చేసుకున్నారట. వీళ్ళందరూ ఒట్టేసుకున్నారు, రోమా సామ్రాజ్యానికి ముగింపు తీసుకురావాలి. రాబో మెస్సియా ఒక రాజకీయ నాయకుడును, అంటే రాబో యేసుక్రీస్తు ఎలా వస్తాడంటే ఒక రాజకీయ నాయకుడిగా దావీదులాగా వస్తాడు అనుకున్నారు వీళ్ళు. రోమా కాడి నుండి విడిపించే శక్తివంతమైన రాజుగా ఉంటాడని వీళ్ళు అనుకున్నారు. కానీ యేసుప్రభువు ఎలాగొచ్చారు? గొర్రెపిల్లకి వచ్చాడు ఈయన. ఆయన కత్తెట్టుకుని వస్తాడు, దావీదులాగా యుద్ధానికి వస్తాడని వీళ్ళు చూస్తున్నారు. ఈయన గొర్రెపిల్లకి వచ్చారు కాబట్టి మావాడు కాదు. అందుకే యేసుక్రీస్తుని వీళ్ళు అంగీకరించలేదు. వీళ్ళు ఎవ్వరు యేసుక్రీస్తుని అంగీకరించలేదు. మళ్ళీ యూదులే అందరూ కూడా. వీళ్ళందరూ యేసుక్రీస్తుతో వాదన పెట్టుకునే వాళ్ళే. ఇశ్రాయేల్ భవిష్యత్తు కాలం గురించి వీళ్ళు మిక్క ఆసక్తి కలిగి వారే ఉన్నారు. ఇది వీళ్ళ తాలూకు ఉద్దేశం. ఇంకెవరున్నారండి? ప్రధాని ఈ 6 తెగలు మీకు మత్తయి మలాకి మధ్యకాలంలో పుట్టినటువంటి ఉద్భవించిన తెగలని చెప్పాను కదా. ప్రధాన యాజకులు ఎప్పుడు పుట్టారంటే పారసీకుల కాలంలోనే ఉన్నారు. అంటే ప్రధాన యాజకుడు అహరోను కాలం నుంచి ఉన్నారు, మోసే కాలం నుంచి. కానీ ప్రధాన యాజకులకి కొమ్ములు ఎప్పుడు వచ్చి పదవులు ఎప్పుడు వచ్చాయి అంటే అధికార పదవులు ఎప్పుడు వచ్చాయి అంటే పారసీక రాజుల కాలంలో వచ్చేవి. పారసీక రాజు కాలంలోనే పారసీకులు ఇచ్చారు అవకాశాలు అప్పటి నుంచే. ఆ తర్వాత అందుకే మనం చూస్తాం గ్రీక్ సామ్రాజ్య కాలంలో ఈ ప్రధాన యాజకులు ఏలాం పాట వేసుకోవడం, పోటీ పడడం. యేసుప్రభు వారు వచ్చినప్పుడు ప్రధాన యాజకులు ఎవరు చెప్పాలి? స్పీడ్గా అయిపోయింది టైము. అన్న కైప, అన్న కైప ఇద్దరు ప్రధాన యాజకులు. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు సన్హెద్రిన సభ అంటే ఏమనుకుంటున్నారు? 70 మంది ఉంటారు ఈ సభలో. ఆ 70 మందికి రాజ్యసభ అనమాట, యోధా రాజ్యసభ. ఇందులో వీళ్ళు తీర్పు తీర్చేస్తారు. వీళ్ళు తీర్పు తీర్చిన ప్రకారంగా రోమా ప్రభుత్వం ఆమోదం తీసుకొని మరణశిక్ష వేసేస్తారు వీళ్ళు. అది తీర్పు మాత్రం ఇలా తీర్చేస్తుంటారు. అందుకే యేసుప్రభు వారికి స్థాపనకి ఈ సన్హెద్రిన సభలోనే తీర్పు జరిగిపోయి ఈ సన్హెద్రిన సభ వాళ్ళే అక్కడ వాళ్ళ చంపేయడం జరిగింది. స్థాపన రాళ్ళటి చంపేశారు కదా ఈ సన్హెద్రిన సభలో. ఈ సన్హెద్రిన సభ అప్పుడు కూడా అవుతుంది మీకు. అందుకే సిమియోన్ బెన్షెటా, సొలోమి అలెగ్జాండర్ సహోదరుడు సిమియోన్ బెన్షెటా ఈ సన్హెద్రిన సభ నాయకుడు అని చెప్పాను లాస్ట్ టైం మీకు వీడియోలో. ఓకే ప్రియులారా, ఇంకెవరు ఉన్నారు? సమాజ మందిరాలు వీళ్ళు ఎప్పుడైతే యెరూషలేము మందిరం బబులోను కాలంలో యెరూషలేము మందిరం పోయిందో, నెబుకద్నెజర్ ఎప్పుడైతే మందిరాన్ని కూల్చేసాడో అప్పటి నుంచి ఇలా సమాజ మందిరం స్టార్ట్ అయిపోయి ఆటోమేటిక్గా. వీళ్ళు చెరలో ఉన్న 70 సంవత్సరాలు కూడా అక్కడక్కడ వీళ్ళు మంది ప్రార్థన చేసుకోవడం. ఆ తర్వాత మలాకి తర్వాత మధ్యకాలంలో కూడా మందిరం లేదు కనుక వీళ్ళకి ఈ సమాజ మందిరం అప్పటి నుంచే పుట్టేసేవి. కాబట్టి కొత్త నిబంధన అందుకే యేసుప్రభు వారు సమాజ మందిరంలోకి వెళ్ళి, పౌలు సమాజ మందిరంలోకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి సమాజ మందిరం ఎత్తుకుండేవారు. ఆ సమాజ మందిరం వెళ్ళేవారు. సమాజ మందిరంలో లేఖనాలు చదువుతుండగా అనేవారు. అంటే యూదులకి ఇలా ఈ సమాజ మందిరాలు అన్నది కూడా వచ్చాయి. అంటే ఇప్పుడు యేసుప్రభు మన కొత్త నిబంధనకి వెళ్తాను వచ్చే వారి నుంచి సువార్తలు మనం చదివేటప్పుడు, అపోస్తల కార్యాలు చదివేటప్పుడు మనకి వీళ్ళు కనబడతారు. మనకి కొత్త నిబంధన గ్రంథం చదివేటప్పుడు అపోస్తల కార్యాలు కానీ సువార్తలు కానీ పరిచయాలు కనబడినా, సద్దుకాయలు కనబడినా, శాస్త్రులు కనబడినా, ఎస్ఎనీలు కనబడరు, ఏరోదీలు కనబడినా, జలోతీలు కనబడినా, ప్రధాన యాజకులు కనబడినా, సన్హెద్రిన సభ, సమాజ మందిరాలు ఇవేవి కనబడినా ఈ ఎప్పుడు వచ్చారా బాబు అంటే పాత నిబంధనలు లేవు. కొత్త నిబంధనలు ఎలాగొచ్చాయి అంటే మలాకి టు మత్తయి
ఆ మధ్యకాలంలో ఇవి ఉద్భవించాయి అన్నది మాత్రం మన మైండ్లో పెట్టుకొని చదవాలి. ఇది ప్రియులారా విషయం. దేవుని స్తోత్రం. అయిపోయింది. ఇది రోమా సామ్రాజ్యం తాలూకా పరిస్థితి. మొదట మనం వేసుకున్న పట్టికను మాత్రం మైండ్లో పెట్టుకోండి. తాలూకా ఏ ప్రభుత్వం తర్వాత ఏ ప్రభుత్వం వచ్చింది అన్నది దానియేలు గ్రంథంలో దానియేలు చెప్పినట్టుగా దేవుడు ఏవైతే చూపించాడో దానియేలు గ్రంథంలో దాని ప్రకారంగా చరిత్ర నడిచింది. ఇప్పుడు కొత్త నిబంధనకు మనం వెళ్ళేటప్పుడు ఇప్పుడు మనం కొత్త నిబంధన ఎంటర్ అయిపోయాం కాబట్టి ఈ కొత్త నిబంధన పాలకులు వీళ్ళ తర్వాత మన కంటిన్యూ చక్రవర్తులు వస్తారు. ఇప్పుడు దీని తర్వాత కంటిన్యూ అవుతారు. 5వ వాడితో అగస్టిస్ సీజర్ కాలంలో యేసుప్రభువు పుట్టారు. తర్వాత యేసుప్రభువు చనిపోయినప్పుడు చక్రవర్తి ఎవరు? తిబెరి కైసర్. ఆ తర్వాత కాలిగోలు వస్తాడు. ఆ తర్వాత క్లౌదియా వస్తాడు. ఆ తర్వాత నీరో వస్తాడు. అంటే అపోస్తల కార్యాల్లో పౌల్ని పేతుని చంపినవాడు నీరో. అలాగే చివరికి ప్రకటన గ్రంథం రాసినప్పుడు యోహాన్ని చెరసాలు వేసినవాడు ఎవడు? ప్రకటన గ్రంథం రాసినప్పుడు యోహాన్ని చెరసాలు వేసిన చక్రవర్తి డొమిషియన్ చక్రవర్తి. వీళ్ళంతా కూడా ఇంచుమించు మనకు 476 కూడా రామచంద్ర అంటే సంఘ చరిత్రలో కూడా ఉంటారు వీళ్ళు. ఈవెన్ కాన్స్టాంటిన్ చక్రవర్తి వరకు కూడా వీళ్ళంతా మొదట యూదులు నివసించారు, తర్వాత క్రైస్తవులు నివసిస్తూనే ఉంటారు వీళ్ళు. కాన్స్టాంటిన్ చక్రవర్తి మళ్ళీ మనకి 4వ శతాబ్దంలో క్రైస్తవ చక్రవర్తి, మొట్టమొదటి క్రైస్తవ చక్రవర్తి ఆయన కాలంలో క్రైస్తవానికి ఫ్రీడమ్ అవుతుంది. అంతవరకు వీళ్ళు ఈ రాజ్యాల తర్వాత రామ ప్రభుత్వం చాలా కాలం పరిపాలిస్తుంది. కాబట్టి నెక్స్ట్ వీళ్ళ చరిత్రలో మనం చూస్తాం. స్టేట్లో ఎవరెవరు వచ్చారో తర్వాత చూస్తాం. మహాహేరోదు కొడుకులు, మహాహేరోదు మనవళ్ళు వీళ్ళు మనకి సువార్తల్లోనే అపోస్తల కార్యాల్లో మనకు కనబడతారు. ఇవన్నీ కూడా మనం చూస్తాం. ఇవన్నీ కూడా క్రీస్తు 70లో ఇందాక చెప్పాను కదా, జెలోతీయులు వీళ్ళు ఏం చేశారంటే రోమా చక్రవర్తి కాలంలో ఒకడు ఉంటాడు వెస్పాసియన్. ఆ వెస్పాసియన్ కాలంలో ఆయన కొడుకు టైటస్ ఆయన కాలంలో తిరుగుబాటు చేశారు. ఆవిడ వచ్చి యెరూషలేము మందిరాన్ని ధ్వంసం చేసి రాయి మీద రాయి లేక చేశాడు. మొత్తం యూదులందరూ చంపేశాడు. రక్తం ఏర్లే పారేసింది. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు దేశదిమ్మర్లే ప్రపంచం అంతా చెదిరిపోయారు. మరలా 1948 మే 14వ తారీఖున వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది ఇజ్రాయిల్కి. అప్పుడు మరలా ఈ దేశాన్ని సంపాదించుకుని ఇప్పుడు వీళ్ళ దేశంలో ఉన్నారు. ఇది ప్రియులారా, దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇంతవరకు పాస్టర్ రండి సార్. ఇంతవరకు దేవుడు మనకు సహాయం చేసినందుకు దేవునికి వందనాలు. మరి పాత నిబంధనలు అద్భుతంగా దేవుడు సహాయం చేశారు. మరి పాంప్లెట్లో మీకు 3 పేజీలు అయిపోయింది. ఆ పాంప్లెట్ 3 పేజీలు మీరు చదవండి. మ్యాప్ పట్టుకుని బాగా చదవండి. ఆదాం దగ్గర నుంచి అబ్రాహాం వరకు 2000, అబ్రాహాం నుంచి క్రీస్తు వరకు 2000, 4000 సంవత్సరాల చరిత్ర మనం ఇంతవరకు స్టడీ చేసాం. ఇంతవరకు అన్ని వీడియోలు మీరు చూసుకుంటే అది సరిపోద్ది. నెక్స్ట్ 4వ పేజీని దేవుని చేత వచ్చే వారి నుంచి మనం కంటిన్యూ చేద్దాం. మత్తయి సువార్త నుంచి మనకి కంటిన్యూ అవుతుంది. సంఘ చరిత్ర కొత్త నిబంధన 2000 సంవత్సరాల చరిత్ర ఉంది. దేవుడు మనకు అటు సహాయం చేయను గాక. దేవుడి మాటలు దీవించిన గాక. దేవుడు మనందరికీ తోడై ఇంటిని నడిపించిన గాక. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసి ముగిస్తారు. గాడ్ బ్లెస్ యూ. అందరికి వందనాలు.